పాస్టర్ గారండి. కుదురుబాటు కాలముల ప్రార్థనలు 400 రోజులు సందర్భంగా మరి ఈ దినము స్తుతి కూడిక జరగబోతుంది. కనుక ఈ దినము మనము ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. మనమందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే స్తుతులందు ఆసీనుడు అయిన మా దయగల తండ్రి, కృపగల యేసు ప్రభువా, నీ బంగారు పాదములకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము స్వామి. ఇంకో దేవా నాయన, మా మినిస్ట్రీలో ప్రాముఖ్యంగా మా బర్మా క్యాంపు సంఘములో మా నాయకులు అయ్యా, ఇదిగో దేవానాయన తండ్రి పాస్టర్ సైమన్ గారికి భారతదేశంలో ఉండేటువంటి సుమారుగా 800 జిల్లాలలో ఉపవాస ప్రార్థనలు, ఉపవాస దీక్షలు నాయన దేవ, ప్రతి రాష్ట్రంలోను, ప్రతి జిల్లాలోను, ప్రతి జిల్లాకు కూడా నాయన 3 దినాలు ఉపవాస ప్రార్థనలు జరిపించి భారతదేశానికి కుదురుబాటు కాలాలు రావాలని నీ దాసునికి అత్యంత మిక్కిలి కలిగినటువంటి భారాన్ని ప్రభువా మీరు ఏర్పాటు చేసి దేవా, ఇప్పటికే సుమారుగా దేవానాయన తండ్రి 126 పైచిలుకు జిల్లాలలో నాయన దేవా మా సంఘాలతోనూ, మా మినిస్ట్రీలో ఉండేటువంటి అనేక బ్రాంచ్ సంఘాలతోనూ, అలాగే దేవా అవుట్ రీచ్ మినిస్ట్రీలో కీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకుల చేత ప్రభువా ఈ గొప్ప కార్యక్రమాన్ని, ఈ గొప్ప కార్యాన్ని ఈ బర్మా క్యాంపు సంఘము ద్వారా నాయన మీరు పూనుకున్నారు. అయ్యా, మీరు కార్యకారిగా మీరు దిగి వచ్చారు, మీరు కార్యాలు చేపిస్తున్నారు స్వామి. అందుకొరకు దేవా, ఇంత మహా గొప్ప యజ్ఞం జరగడానికి ప్రభువా మరి ఇదిగో నాయన తండ్రి పునాదిగా ప్రభువా అనేక స్థలాలలోనికి దైవజనులు వెళ్ళడానికి, అనేక ప్రాంతాలలో ద్వారాలు తెరవబడడానికి, అయ్యా బలమైనటువంటి పునాదులు ప్రభువా నాయన తండ్రి కట్టబడడానికి ఇదిగో దేవా నాయన తండ్రి మరి 2025 సంవత్సరంలో జనవరి 1వ తేదీన దేవా ఈ గొప్ప ప్రార్థనలు నాయన తండ్రి మీరు ప్రారంభింపజేసి అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలని, సమస్తము కూడా నాయన చక్కదిద్దబడాలని, ఈ ప్రపంచానికే పునఃస్థితి స్థాపన జరగాలని దేవా ఇదిగో నాయన తండ్రి మరి మీరు ఈ యొక్క వేకువజామున ప్రార్థనలు మరి 2 సెషన్లుగా దేవా మా సంఘాల చేత, మా నాయకుల చేత, మా సంఘ పెద్దల చేత, మా సంఘంలో ఉండేటువంటి అనేక మంది మరి నాయన దేవ ప్రవక్త చేత అభిషేకము పొందినటువంటి సువార్త చేసేటువంటి స్త్రీల చేత దేవా ఈ గొప్ప ప్రార్థనలకు నాయన మీరు పూనుకున్నారు. మరి ప్రార్థనలు మరి నేటి దినానికి ప్రభువా సుమారుగా 400 దినాలు నాయన తండ్రి మీరు నాయన తండ్రి మరి సంపూర్తి చేపించి నూతన దినములోనికి నాయన మీరు నడిపించినటువంటి శుభ సందర్భం నాయన ఇదిగో దేవా మరి మేమందరము అయ్యా పాటల ద్వారా నాయన మిమ్మల్ని స్తుతించుట, అయ్యా ప్రార్థనల ద్వారా నాయన మిమ్మల్ని ఆరాధించుట దేవా, నీ దాసులు వాక్యము చేత ప్రభువా మేమందరము ఘనపరచబడుట దేవా మీరు సహాయం చేయండి, మీరు బలపరచండి అయ్యా, మీరు నిలవబెట్టండి స్వామి. ఇది ప్రారంభ ప్రార్థన మొదలుకొని దేవా ఇదిగో నాయన తండ్రి ఈ యొక్క కూడిక ముగించబడినంత వరకు దేవా నీ నామానికి మహిమ, నీ నామానికే ఘనత ప్రభావములు కలిగినట్లుగా మీరే సహాయం చేసి నడిపించమని యేసు సర్వశక్తి కలిగినటువంటి నామములో అడిగి వేడుకొనుచున్నాము కన్న తండ్రి, ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో మరి అనేక మంది మరి సువార్థికులు, అనేక మంది కాపరులు, సంఘ పెద్దలు ఈ సమయంలో హాజరవబోతున్నారు కనుక మరి ఈ సమయంలో తుని ప్రాంతం నుంచి మరి దైవజనురాలు నాగలక్ష్మి గారు ఉన్నారు. నాగలక్ష్మి గారు ఒక స్తుతి పాటలో కేవలం 1 లేదా 2 చరణాలతో
ఒక స్తుతి పాట పాడవలసిందిగా నాగలక్ష్మి గారు సేవకురాలు గారికి ఈ సమయాన్ని ఇస్తున్నాం. దయచేసి పాడుతారమ్మా మీరు? పాడతానండి. పాడమ్మా. నేను అలాగే ఈ యొక్క జూమ్ మీటింగ్ లో మరి ఒకవేళ ఎవరికైనా సిగ్నల్స్ కనుక రాకపోతే, మీ పక్కన ఉన్నటువంటి వారికి ఎవరికైనా కుటుంబ సభ్యులకి రాకపోతే, మీ యొక్క మొబైల్లో ఆగాపే బర్మా క్యాంపు సంఘం గ్రూప్లో కానీ, మొదటి సెషన్, రెండో సెషన్, బర్మా క్యాంప్ అభిషిక్తులు గ్రూప్లో ఈ యొక్క లింక్ అనేది షేర్ చేశాను. ఆ లింక్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు నేరుగా మొబైల్లోను, ల్యాప్టాప్లోను, అలాగే మీ ఇంట్లో కనుక ఒకవేళ టీవీ ఉండి మీ టీవీకి వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ వస్తే ఈ యొక్క ప్రోగ్రామ్ అంతా కూడా లైవ్ కూడా మరి టెలికాస్ట్ చేస్తున్నాను. దయచేసి టీవీలో చూడొచ్చు, మొబైల్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు. ఒకవేళ జూమ్లో మీకు సిగ్నల్ రాకపోయినా సరే అందులో కూడా మీరు ఆలకించవచ్చు. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని కూడా చాలా మంది వినియోగించుకోవచ్చని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. పాడండి అమ్మా. దయచేసి ఎవరైనా పాట పాడినా, ఎవరైనా సరే ప్రార్థన చేసినా, మరి దైవజనుల వాక్యం చెప్తున్నప్పుడు మాత్రం మిగిలినటువంటి వారందరూ కూడా వీడియో అండ్ ఆడియో అనేది మ్యూట్లో పెట్టవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి సౌండ్ అనేది మనకి ఇబ్బంది రాకూడదు. దయచేసి అనురాధ గారు కూడా మైక్ ఆన్ చేసి ఉంది. అమ్మ మీరు కూడా మైక్ అనేది ఆపండి. కాస్త దయచేసి సహకరించండి. నేను చెప్పానని కాకుండా కాస్త క్రమంగా ఇచ్చేస్తే దైవజనులు చక్కగా వాక్యాన్ని కూడా అందిస్తారు. డిస్టర్బెన్స్ రాకూడదు. ఓకే, కంటిన్యూస్ అమ్మ. పాడండి అమ్మ నాగలక్ష్మి గారు. నీవు ఎంతైనా నమ్మగలవా యేసునే మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగినవా, ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెలవేర్చినావు. ఎన్నో వాగ్దానములిచ్చినావు, నీ మాటలన్నీ మాలో నెలవేర్చినావు. ఇన్ని ఏళ్ళ జీవన ఇన్ని ఏళ్ళ జీవనపు ప్రభు ఎంతగానో మాకు జయమునిచ్చినావు, ప్రభు ఎంతగానో మాకు జయమునిచ్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు, యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. లోకమందు ఎవరికైనా జరగనాటి గొప్ప వింతలెన్నో మా కోసం చేసినావు. లోకమందు ఎవరికైనా జరగనాటి గొప్ప వింతలెన్నో మా కోసం చేసినావు. విడవలేని మమ్ము కన్న తల్లి బోలి, నడవలేని మమ్ము కన్న తల్లి బోలి, నీవు చంకనెత్తి మోసిటకు చేర్చినావు, నీవు చంకనెత్తి మోసిటకు చేర్చినావు. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు,
యేసు నీవేనయ్యా మా జీవము, యేసు నీకేనయ్యా స్తుతి ధూపము, యేసు నీకేనయ్యా దేవా నీకేనయ్యా ప్రభు నీకేనయ్యా స్తుతి ధూపము. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. హల్లెలూయా. హల్లెలూయా. మరి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి సేవకురాలు నాగలక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయంలో మరి ప్రతి బుధవారం కూడా మొదటి సెషన్లో మరి చక్కగా ప్రార్థనలు నడిపించినటువంటి లీడర్స్లో మరి బర్మా క్యాంపు సంఘంలో ఉండేటువంటి నాయకులు ప్రభుదాస్ గారు కూడా ఉన్నారు. ప్రభుదాస్ గారు కూడా ఒక 2 చరణాలతో ఒక పాట, ఒక స్తుతి పాటను పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తుండగా మనం అందరం కూడా మరి ఆయనతో పాటు కలిసి పాడడానికి ఇష్టపడదాం. ప్రభుదాస్ గారు ఉన్నారా? ప్రభుదాస్ గారు పాడుతున్నాను సార్. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం అయ్యా, ఒక్క నిమిషం అయ్య గారు పాడు బుక్ తీసుకో. అలాగే తర్వాత 3వదిగా మరి పోరాం సంఘం నుంచి ఒక్కొక్క సంఘం నుంచి ఒక్కొక్కరికి అవకాశాలు ఇవ్వబడతాయి, పాటలు కానీ ప్రార్థన కానీ. అలాగే పోరాం సంఘం నుంచి కూడా మరి ఉన్నటువంటి వారిలో, ప్రస్తుతం ఉన్నటువంటి వారిలో పోరాం ఎస్తేర్ గారు ఉన్నారు. 3వదిగా మీరు పాట పాడడానికి సిద్ధంగా ఉండడమ్మా, ఒక స్తుతి పాట పాడడానికి సిద్ధంగా ఉండండి. తర్వాత అయ్యగారు పాడుతున్నాను, పాడండి మీరు. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి, ఆకాశ వాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జలముల అధిపతులారా, సమస్త భూజనులారా మరియు జలముల అధిపతులారా,
వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ఆటపాటి దేవుని నామాన్ని మహిమపరిచినటువంటి ప్రభుదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో పోరావు నుంచి ఎస్తేర్ గారు దయచేసి స్తుతి పాట ఉన్న స్తుతి ఎంతైనా అవకాశం ఉంటే మీకు వస్తే ఆ పాట పాడితే ఇంకా మంచిది. పాడండి అమ్మా. మిగిలినటువంటి వారు హాగరమ్మ మీరు మైక్ అండ్ వీడియో ఆఫ్ చేయాలి. మీ మైక్ అండ్ వీడియో అనేది ఆన్లో ఉంది. హాగరు ఓకేనమ్మా, పాడండి అమ్మా. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతుష్టి పరచనా, ఆరాధనతో సంతుష్టి పరచనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతుష్టి పరచనా. ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతుష్టి పరచనా, ఆరాధనతో సంతుష్టి పరచనా. ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా, ఉదయమునే నిద్రలేచినామయ్యా, రేయి పగలు కాపాడే యేసయ్యా, పని పాటుల యందు తోడు ఉంటూవయ్యా, పని పాటుల యందు తోడు ఉంటూవయ్యా, కునుకులేని మరుపురాని కరుణామయుడా, కునుకులేని మరుపురాని కరుణామయుడా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతుష్టి పరచనా, ఆరాధనతో సంతుష్టి పరచనా. అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా, అన్నపానములు నాకు ఇచ్చావయ్యా, అవసరాలు నాకెన్నో తీర్చావయ్యా, యాది బాధ యందు చేరదీర్చావయ్యా, యాది బాధ యందు చేరదీర్చావయ్యా, నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా, నీ రక్తమే స్వస్థపరచే ఔషధమయ్యా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతుష్టి పరచనా, ఆరాధనతో సంతుష్టి పరచనా.
ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, ఏ సమయముకైనా నా స్థితి ఏదైనా, అడుగడుగున స్తుతించనా, ఆరాధనతో సంతృప్తి పరచనా, ఆరాధనతో సంతృప్తి పరచన. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంతవరకు పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుచుకున్నాం, ఘనపరుచుకున్నాం. మరి ఈ సమయంలో మరి కొద్దిపాటి ప్రార్థనలు, కృతజ్ఞత, స్తుతి ప్రార్థనలు మనం చేద్దాం. దేవుడు 2025 జనవరి 1వ తేదీన ప్రారంభించినటువంటి ప్రార్థనలు నేటికి 400 దినాలు సంపూర్తి చేసి నూతన దినములోనికి నడిపించినందుకు మనం ఆయన స్తుతిద్దాం. అంత మాత్రమే కాకుండా 800 జిల్లాలలో 3 దినాల పాటు ఉపవాస ప్రార్థనలు 126 జిల్లాలలో దేవుడు సంపూర్తి చేసినందుకు మనం స్తుతిద్దాం. ఇంకా అనేక జిల్లాలలో ఈ ప్రార్థనలు చేయడానికి ఇంకా అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరిచి గొప్ప గొప్ప కార్యాలు ఇంకా అనేక స్థలాలలో సంఘాలు స్థాపించారు. ఈ ప్రార్థనల ద్వారా ఆటోమేటిక్గా కొన్ని బ్రాంచ్ సంఘాలు కూడా ప్రారంభం అయిపోయాయి. అందుకొరకు దేవుణ్ణి స్తుతిద్దాం. మరి ఈ ప్రార్థనల ద్వారా ఒక మన మినిస్ట్రీలోనే అనేక మంది దైవజనులలో కదిలికలు వచ్చాయి. అనేక మంది అవుట్ రీచ్ పరిచర్య కొరకు ముందుకు వచ్చారు. అందుకొరకు మనం స్తుతిద్దాం. ఈ సమయంలో మరి గోపాలపురం బ్రాంచ్ నుంచి మరి సిస్టర్ వరలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. ఓన్లీ స్తుతించాలి, ఈ ప్రార్థనలోనే స్తుతి కనుక మరి గోపాలపురం బ్రాంచ్ నుంచి వరలక్ష్మి గారు. అమ్మ ఉన్నావమ్మా? ప్రార్థన చెయ్యండి అమ్మా. ఒక 5 నిమిషాలుగా 5 నిమిషాలు మించకుండా స్తుతి ప్రార్థన చెయ్యండి. స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, అయ్యా నీకు వందనాలు 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 వందనాలు. స్థుతులు అయ్యా, స్థుతులు నాయన. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా మమ్మల్ందరినీ కూడా దేవనాయన నీవు ఇంతవరకు కూడా నాయన అయ్యా నడిపించిన విధానం కొరకు నాయన నీకు వందనాలు వందనాలు వందనాలు. స్థుతులు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఎంతగా చివరి అనిపించిన ఆయన ఈ విధంగా నీ పాదసంతలో కూడుకోవడానికి దేవ సహాయం చేసావు. నీకు వందనాలు 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 దేవా, వందనాలు దేవా, నీకు వందనాలు నాయన. అయ్యా యొక్క కుదురుబాటు కాలంలో ప్రార్థనలు నాయన, అయ్యా నీ చిత్తానుసరమైన ప్రార్థన దేవనైనా దేవ. ఈ రోజు నాయన దేవ అయ్యా 400 దినములకు దేవనైనా దేవ మమ్మల్ని అందరినీ కూడా దేవ అయ్యా మీరు నడిపించిన విధానం కొరకు దేవనైనా దేవ నీకు వందనాలు 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 వందనాలు. స్థుతులు స్తోత్రం స్తోత్రము దేవ. అయ్యా నా తండ్రి మా శక్తి కాదు, మా బలం కాదు నాయన దేవ. అయ్యా కేవలం నాయన దేవ నీ ఆత్మ చేత జరిగిన కార్యమే తండ్రి. నేను నీకు వందనాలు 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 ప్రభా. నాయన దేవ నా తండ్రి ఎంతగానో నాయన ఈ యొక్క 400 దినాలు కూడా నాయన ప్రభా అయ్యా మీరు దేవ తండ్రి మీరు మమ్మల్ని అందరినీ కూడా దేవ నాయన ఎంతగానో బలపరిచిన దేవ. అయ్యా నీ యొక్క ప్రార్థన ఆత్మను దేవనైన దేవ అందరి పైన కూడా దేవనైన దేవ అయ్యా మీరు కుమ్మరించి దేవనైన దేవ తండ్రి మమ్మల్ని అందరినీ కూడా అయ్యా దేవని చిత్తానుసరమైన ప్రార్థన దేవనైన దేవ చేయడానికి నైనా దేవ అయ్యా దేవ కృప చూపించిన విధానమును బట్టి దేవనైనా నీకు స్తోత్రము 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 దేవనైన దేవ. అయ్యో ఈ యొక్క ప్రార్థనల ద్వారా దేవ తండ్రి నాయన దేవ నీవు ఎన్నో కార్యములను దేవ చేస్తున్నావు నాయన దేవ. అందును బట్టి దేవ నీకు వందనం స్తోత్రము 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 చెల్లిస్తున్నాను నాయన దేవ. అనేకమైన జిల్లాల్లోనైనా దేవన తండ్రి దేవనైన దేవ అయ్యా నాసులైన దేవ అవుట్రీచ్ నాయకుల దేవనైన దేవనైనా ఉపవాసం ఉండినైనా దేవ అయ్యా ప్రార్థించుటకు దేవనైనా నీవు ద్వారాలు తెరిచిన విధానం కొరకు నీకు వందనాలు వందనాలు. స్థుతులు అయ్యా స్థుతులు నాయన. స్తోత్రం 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 దేవ. అయ్యా నా తండ్రి నాయన దేవ
అలాగే నా దేవ తండ్రి నీ దాసుని ప్రార్థించి ఉండగా నైనా దేవ ఆ యొక్క ప్రాంతాల్లో ఆ యొక్క ప్రదేశాల్లో నేను దేవనైన దేవ నువ్వు ఎన్నో గొప్ప కార్యములు చేసినాను దేవ అయ్యా దేవనైన దేవ సత్యైన దేవన తండ్రి కొంతమంది బిడ్డలైన దేవ తెలుసుకోవడానికి కృపనిచ్చారు నీకు వందనాలు 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 నాయన అయ్యా దేవ దర్శన వ్యాప్తి జరగడానికి సహాయం చేశారు నీకు వందనాలు 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 అయ్యా సత్య సంఘాలు స్థాపించబడడానికి దేవ కృప చూపించారు దేవ నీకు వందనాలు 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 నాయన అయ్యా నీకు స్తోత్రం 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 దేవనైన దేవ అయ్యా మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే దేవనైన దేవ అత్యధికముగా చేసే దేవనైన దేవ నీ బిడ్డలమైన దేవ మమ్మల్ని దేవ అయ్యా నీవు తృప్తిపరిచిన విధానము కొరకు దేవనైన దేవ నీకు వందనములు 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 స్తోత్రం 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 దేవ నాయన దేవ నీ రాకడైన దేవనైన దేవ సరాలము చేసేనైనా దేవ తండ్రి ఈ విధమైన ప్రార్థనలు దేవనైన దేవ చేయడానికి నైనా దేవ అయ్యా మీరు మమ్మల్ని ప్రేరేపించిన విధానం కొరకు నీకు వందనములు స్తోత్రం 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 దేవ ఆనాడు ప్రార్థించిన గుంపులో సమూహలు ఉండిన విధముగా నాయన దేవ ఈనాడు దేవనైన దేవ ప్రార్థించేవారు నాయన దేవ తండ్రి అయ్యా మమ్మల్ని అందరినీ కూడా దేవ తండ్రి మీరు మార్చినందుకు నీకు వందనములు వందనములు స్తోత్రం 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 దేవనైన దేవ అయ్యా నా తండ్రి ఈ విధంగా నా తండ్రి నాయన అయ్యా నీవేనా తండ్రి దేవ నీ ఆత్మను దయచేసి దేవనైనా దేవనైనా అయ్యా దేవ మాతో విజ్ఞాపన చేయించుకుంటున్నందుకు నీకు వందనములు స్తోత్రం 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 దేవనైనా దేవ అయ్యా నీకు వందనాలు 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 దేవ అయ్యా నా తండ్రి యొక్క ప్రార్థన ద్వారా నైనా దేవ తండ్రి నీవు అనేకమైన జిల్లాల్లో దేవనైనా దేవ అయ్యా దేవన దేవ పనిచేస్తున్నటువంటి దేవనైనా దేవ అంధకార చీకటి శక్తులన్నిటినీ కూడా దేవనైనా దేవ అయ్యా బంధించి ఎవరిని నమ్ముతున్నాం నాయన నీకు స్తోత్రం 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 దేవ నేను దేవ తండ్రి నా దేవ సాతాను కాడి దేవన దేవ విలుగొట్టవని దేవన దేవ అయ్యా మేము నమ్ముతున్నాం నాయన నీకు స్తోత్రం 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 దేవనైనా దేవ అయ్యా నా తండ్రి నీ బిడ్డలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న దేవన తండ్రి అయ్యా ప్రతి విధమైన ఆయుధమును కూడా దేవ తండ్రి నీవు నాశనము చేసినందుకు దేవనైనా దేవ అయ్యా నీకు వందనాలు 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 స్థుతులు స్తోత్రం స్థుతులు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన అయ్యా దేవరైన దేవుని వాగ్దానములు దేవరైన దేవ అయ్యా చేత పట్టుకుని దేవరైన దేవుని దాసులు దేవరైన దేవ ముందుకు వెళ్తూ ఉండగానైనా దేవరైన దేవ అయ్యా నా తండ్రి ప్రార్థన దేవ తండ్రి నేను ఒక కంచెగా మార్చిన దేవన తండ్రి అయ్యా నా తండ్రి వారి చుట్టూ వారి కుటుంబాల చుట్టూ వారి సంఘాల చుట్టూ నైనా దేవరైన దేవ నీ కంచె వేసినైనా దేవ అయ్యా దేవ తండ్రి నన్ను దేవ తండ్రి నన్ను అయ్యా వారిని దేవన తండ్రి నీవు చూపించిన స్థలం నాకు నడిపించిన దేవన తండ్రి నైనా దేవ ఆ స్థలముందునైనా దేవ తండ్రి నీ సువార్తను దేవనైనా దేవ వినిపించడానికి దేవ కృపనిచ్చినందుకు నీకు వందనాలు 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 నాయన స్తుతులు నాయన స్తుతులు నాయన స్తోత్రం 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 దేవ అయా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పిన నీ మాటను బట్టి నేను దేవ అయ్యా వారు కదులుతూ ఉండగా దేవ తండ్రి వారితో పాటు నీవు వెళ్ళినందుకు నీకు వందనాలు 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 తండ్రి అయ్యా దేవన తండ్రి ఎడారులుగా ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా దేవన ఈ యొక్క ప్రార్థన ద్వారా దేవ నీవు ఏదైనా వనముగా మార్చినందుకు నీకు వందనాలు 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 తండ్రి అయ్యా నీకు స్తోత్రం 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 దేవనైనా నీకు వందనాలు నాయన తండ్రి నాయన దేవ 400 జిల్లాల్లో నాయన దేవ ఇంకా అనేకమైన దేవన తండ్రి జిల్లాల్లో నాయన దేవ తండ్రి నాయన దేవ అయ్యా తండ్రి నాయన దేవ ఎన్నో ఒక్క ప్రార్థనలు దేవన దేవ ఎన్నో భారభరితమైనటువంటి ఉపవాస ప్రార్థనలు నాయన దేవ తండ్రి నాయన దేవ జరిగించడానికి దేవన అయ్యా నీవు కృప చూపిన విధానం బట్టి నీ దాసులను అభిషేకించిన విధానం బట్టి దేవన దేవ నీకు స్థుతులు అయ్యా స్థుతులు నాయన స్తోత్రం 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 దేవ అయ్యా వారి చుట్టూ దేవ తండ్రి నేను అయ్యా దేవ నీవు కంచె వేసినందుకు నీకు వందనాలు 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 సత్య సంబంధాలు అందరి చుట్టూ నాయన దేవ అయ్యా నీవు కంచె వేసిన దేవ కాపాడుచున్న విధానం బట్టి నీకు వందనాలు 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 స్థుతులు స్తోత్రం స్థుతులు స్తోత్రం దేవనైన దేవ ఆనంద దినాల్లో నాయన దేవ అయా యొక్క కుదురుబాటు కాలంలో ప్రార్థనలు దేవనైన తండ్రి నాయన మరింత ఉజ్జీవముగా ఆసక్తికరంగా జరగడానికి దేవనైన దేవ అయ్యా నీవు కృప చూపిస్తున్న విధానమును బట్టి నీకు వందనములు వందనములు స్థుతులు స్తోత్రములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను అయ్యా నేను మేమందరము కూడా దేవనైన దేవ అయ్యా ప్రార్థనా పరులు మరించవచ్చు కానీ వారి ప్రార్థన మరణించదు అన్న దేవనైన దేవ మాటను బట్టి నాయన దేవ అయ్యా దేవ తండ్రి నాయన దేవ మమ్మల్ని మేము దేవనైన దేవ పులికొల్పుకోవడానికి దేవనైన సహాయం దయచేసి అయ్యా అలియక విసుగక ఎడతెగక నైనా దేవ నిత్యము కూడా నైనా దేవనైన దేవ అయ్యా ప్రార్థించే వారిగా నైనా దేవన తండ్రి ప్రార్థించే గుంపులు దేవనైన దేవ ఉన్నట్లుగా దేవ ప్రార్థన యోధులుగా నైనా దేవ మారినట్లుగా నైనా దేవ సహాయం చేయండి దేవ నీకు స్తోత్రం 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 దేవనైన దేవ అయ్యా ఈ 400 దినములకు దేవ తండ్రి మమ్మల్ని నడిపించినందుకు నీకు మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా దేవనైన దేవ ఈ పరిశుద్ధాత్మను అందరూ మీకు దయచేయండి నాయన ప్రార్థనాత్మను గుమ్మరించండి నాయన దేవ అయ్యా నా తండ్రి నాయన దేవ అయ్యా నీకు వందనాలు వందనాలు ప్రభు ఇరిమి అంటున్నాడు దేవ
అయ్యా తండ్రి నాన్న దేవ తండ్రి ప్రార్థించుట దేవ తండ్రి అతని తల జలమయముగాను కన్ను కన్నీళ్ళ ఓటగాను దేవన దేవ ఉండినట్టుగా అయ్యా దేవ తండ్రి మేము కూడా తండ్రి అట్టు భారము కలిగిన దేవ తండ్రి యొక్క కుదురుబాటు కాలపు దేవ ప్రాంతాలను దేవన దేవ చేయడానికి దేవ తండ్రి మా తనని జలమయముగాను మా కన్నీళ్ళ ఓటగాను చేసుకోండి దేవ తండ్రి ఉచ్చరింపు శక్తిము కానీ మూలుగులతోనే దేవ విజ్ఞాపన చేస్తే కృపనివ్వండి ప్రభా నీకు స్తోత్రములు దేవ అయ్యా నీకు వందనాలు ప్రభా నిన్ను కదిలించే ప్రార్థనలు మేము చేయాలి నీకు పనిపెట్టే ప్రార్థనలు మేము చేయాలి దేవనైన దేవ అయ్యా దేవట్టి బలమైన ప్రార్థనలు దేవనైన దేవ యాచనలు దేవనైన దేవ విజ్ఞాపనలు దేవనైన దేవ కృతజ్ఞతాస్థుతులను దేవనైన దేవ మేము చేయడానికి దేవనైన దేవ కృపనిచ్చి నైనా దేవ తండ్రి నైనా దేవ సాతాని క్రియలన్నిటినీ కూడా దేవ తండ్రి నైనా దేవ వాడికి త్రిప్పు కొట్టే విధముగా నైనా దేవ అయ్యా మమ్మల్ని దేవ తండ్రి నైనా దేవ అయా బలవంతుడు నీ చేతిలో దేవ మమ్మల్ని బాణములు వంటి వారిగా మార్చుతున్నందుకు నైనా దేవ నీకు వేలాది కోట్లాది స్తోత్రం చెల్లిస్తూ అయ్యా మరొకసారి నైనా దేవ తండ్రి ఇంతవరకు నైనా దేవ ఇక 400 దినం వరకు కూడా దేవనైనా దేవ నీవు చూపిన అయ్యా నీ మహాకృపను బట్టి నైనా దేవ తండ్రి నీ యొక్క వాత్సల్యతను బట్టి నైనా దేవనైనా దేవ అయ్యా నా తండ్రి నన్ను నీకు వేలాది కోట్లు కొద్ది దేవనైనా దేవ స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అయ్యా ఈనాడు దేవన తండ్రి చేరిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థనల దేవనైనా నడిపిస్తున్నటువంటి జకరియా పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని నాయన ప్రార్థించడానికి నాకు ఇచ్చిన ఒక అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తూ అయా ప్రార్థనలు ఏకీపించిన ప్రతి బిడ్డను ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించమని ప్రతి బిడ్డ కుటుంబంలోని బంగారు పాదాలను పెట్టి మరి ప్రతి అవసరతను నీ మహిమలో తీర్చమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొందినాను తండ్రి ఆమేన్. అలాగే ప్రార్థన చేసినటువంటి కుమార్తె వరలక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మరి వందనాలు. తుని శాంతి సంఘం నుంచి మరి ప్రతి శుక్రవారం కూడా మొదటి సెషన్ ప్రార్థన నడిపిస్తున్నటువంటి మరొక లీడర్ తమ్ముడు బుజ్జి ఉన్నారు. ఆ బుజ్జి కూడా ఒక 5 నిమిషాలు మించకుండా స్తుతి ప్రార్థన తమ్ముడు చేస్తారు. నువ్వు చేస్తున్నావా బుజ్జి? ఉన్నారు, జూమ్ లో ఉన్నారు. తమ్ముడు బుజ్జి ఓకే, లేనట్లయితే మన మధ్యలో మరి అనురాధ గారు ఉన్నారు. ఒక 5 నిమిషాలు మించకుండా బర్మ క్యాంపు సంఘం నుంచి అనురాధ గారు ఒక 5 నిమిషాలు మించకుండా స్తుతి ప్రార్థన చేయండి అమ్మా. స్తోత్రం దేవ, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, ఇగో దేవా నాయన ఉదయకాల సమయంలో ప్రభు దేవా నాయన పరిశుద్ధ దైవం దేవా నాయన మరి ప్రభు ఈ దినాన్ని ఎలా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము దాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మరి ఇదిగో ప్రభు 400 ప్రభు నాయన మరిగో ప్రభు ఏ తండ్రి నాయన మరిగో ప్రభు మేము చేసుకోవటానికి ఇటు అవకాశాన్ని ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. నా కన్న తండ్రి పరిశుద్ధ దైవం యేసు మీకే వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా నాయన మరి ప్రభు నాయన అవుట్రీచ్ పరిచర్యకే ప్రభు నాయన మరి ప్రార్థనల ద్వారా ప్రభు 800 జిల్లాల తండ్రి నాయన తండ్రి మధ్యలో ప్రభు నాయన 126 ప్రభు జిల్లాలకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడానికి ఇటు అవకాశాన్ని ఇచ్చారు ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా ఎంత దేవా నాయన తండ్రి గొప్పగా దేవా నాయన ఆశ్చర్యకరంగా దేవ అద్భుతంగా దేవ ప్రార్థనలు తండ్రి నాయన ద్వారా నాయన ద్వారాలు తెరిచి దేవ నాయన మరి ఇదిగో ప్రభు 800 జిల్లాలు తండ్రి ఇచ్చి దాని ద్వారా ప్రభు నాయన ఈ ప్రార్థనల ద్వారా నాయన మీరు మహిమ పొందుకుంటున్నటువంటి దాన్ని బట్టే విధానాన్ని బట్టే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా నాయన మరి ఇటువంటి అవకాశం ఇచ్చి ప్రభు నాయన ఇలాగ మరి దేవా నాయన మేము ప్రార్థనలు చేసుకోవటానికి నిన్ను స్తుతించటానికి దేవా నాయన ఉదయకాలాన్ని ప్రభు దేవా నాయన మరి ఇటువంటి అవకాశం ఇచ్చినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. దేవా నాయన మరి స్తుతి కూటికంతా కూడా దేవా నాయన గొప్పగా జరిగించండి ప్రభు నాయన. మీరే తండ్రి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. ప్రార్థన చేసినటువంటి అనురాధ గారికి వాళ్ళ ప్రత్యేకమైన వందనాలు.
మరి చివరి ప్రార్థన మన మధ్యలో మరి ITI జంక్షన్లో ఉంటున్నటువంటి బర్మా క్యాంపు సువార్థికురాలు మేరీ గారు కూడా ప్రార్థన చేస్తారు. చేయండి అమ్మా. మేరీ, ITI జంక్షన్ మేరీ. సరే, ఒకవేళ అందుబాటులో లేకపోతే మన మధ్యలో మార్తమ్మ గారు ఉన్నారు. మార్త. వందనాలు. హల్లెలూయా. వందనాలు 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 కన్న తండ్రి, మీ పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దైవమా నాయన, మీకు వందనాలు 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 నాయన. అయ్యా, జుంప్రార్థులు నాయన 400 దినాలు కన్న తండ్రి, అద్భుతంగా ప్రభా దేవా అయ్యా నాయన, సైన్యములకు అధిపతి యెహోవాగా తండ్రి, ఆయన యుద్ధశూరుడు, బలశూరుడుగా అయ్యా తండ్రి యేసయ్యా వందనాలు నాయన. సేనాధిపతిగా దేవా మీరు నడిపించినందుకు, పరిశుద్ధాత్మ దేవా నాయన ప్రార్థనల మీద అల్లాడినందుకు వందనాలు 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 కన్న తండ్రి. ఎంతటి నాయన ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ ఒక్కరోజు కూడా జూమ్ ఆగకుండా కన్న తండ్రి అయ్యా మీరు నడిపించినందుకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇదిగో దేవా తండ్రి, పరిశుద్ధాత్మ దేవ ప్రతి ఒక్కరి మీద అల్లాడి కన్న తండ్రి అయ్యా అంశాలన్నీ నా తండ్రి, ప్రతి నేను అంశము నాయన, ప్రతి ఏరియాలో ప్రతి జిల్లాలో విజయోత్సాహంతో ఊరేగిస్తూ తీసుకొచ్చిన ఈ ప్రార్థనలు బట్టి వందనాలు వందనాలు. మా దైవజనులకు నాయన మార్గం సరళం చేసి కంచుకోటగా దేవా ఈ ప్రార్థనలు నాయన జరిగించినందుకు వందనాలు వందనాలు. ప్రవక్త పక్షముగా అయ్యా దేవా నాయన నాయన చేసిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు వందనాలు తండ్రి. 400 దినాలు కన్న తండ్రి అద్భుతంగా ప్రభా దిగి వచ్చిన ఆయన అందరి మీద అల్లాడి ప్రభా అయ్యా విజ్ఞాపన చేసే ఆత్మగా తండ్రి నాయన, అయ్యా రోధించే ఆత్మగా, కన్నీరు కార్చే ఆత్మగా దేవా స్వతంత్రించుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మ దేవా దీనంతటికి మీరే తండ్రి నాయన దేవాధిపతి వహించి కన్న తండ్రి, లీడర్స్ మీద మీరు ఉన్నందుకు వందనాలు నాయన, నడిపిస్తున్న నాయకుల మీద మీరు ఉన్నందుకు వందనాలు ప్రభా. అయ్యా నాయన ఆత్మ కలిగించే ఐక్యతనే బంధముతో బంధించి ప్రభా జూమ్ ప్రేయర్కి 2 టీముల మధ్య నాయన ఇదిగో 2 సెక్షన్లో కన్న తండ్రి అద్భుతంగా ప్రభా ప్రతి అంశము నడిపించినందుకు వందనాలు ప్రభా. జకరియా పాస్టర్ గారిని నాయన కుటుంబాన్ని అయ్యా బహుగా దీవించండి. ఇంకా నాయన జిల్లాలు రాష్ట్రాలే కాకుండా దేశాల ప్రార్థనలు కూడా నాయన జూమ్లో నా తండ్రి దేశ విదేశాలకి కన్న తండ్రి ప్రభా జూమ్ వెళ్ళేటట్లు దేవ నా తండ్రి నాయన సహాయం దయచేయండి. కొంతమంది మాత్రమే కాదు దేవ, అందరూ దేవ జాయిన్ అవ్వడానికి కృప చూపించండి దేవ. వందనాలు వందనాలు. చేసిన మేలు బట్టి వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి నాయన ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు నడిపించిన స్తుతి పాటల్లో ప్రార్థనలో అన్నిట్లోనైనా ఇంకానైనా అయ్యా దేవా నాయన పాస్టర్ గారిని నిలబెట్టుకొని ప్రభా నైనా వర్తమానం నైనా ఇదిగో తండ్రి మా అందరికీ దేవ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ అయ్యా ఇదిగో తండ్రి నైనా మీ చిత్తానుసారమైన వర్తమానం ఇదేను నైనా అయ్యా దేవ మీరు అందించమని బలపరచమని కదా తండ్రి దేవ. అయ్యా నాయన ప్రవక్త మొదలుకొని నాయన మా దైవజనులు మొదలుకొని అందరూ నాయన ఎంతమంది సేవకులు ఉన్నారో అయ్యా ఇదిగో తండ్రి నేను ఎంతమంది నా తండ్రి ప్రభా నైనా దీనికోసం ప్రయాసపడ్డారు, ప్రార్థనలు చేశారు. అన్ని విషయాల్లో మీకే మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఈ జూమ్ అంతటిని ఆది ఉన్నంత వరకు మీరే ఉండి నడిపించి నడిపించండి. అతి పరిశుద్ధమైన విలువైన ఘనమైన సర్వశక్తి గల నామంలో ఈ ప్రార్థన అడిగి మీ పాదాలు పట్టి బతిమాలుకుంటున్నాను. పరలోకించండి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి దేవుని నామంలో ప్రత్యేకమైన వందనాలు. మరి మన మధ్యలో దైవ కూడా సిద్ధంగా ఉన్నారు కనుక సమయం అవుతుంది. మరి ఈ సమయంలో మన ఆత్మీయ నాయకులు మరి అవుట్ రీచ్ చర్యకు బలమైనటువంటి పునాదులు వేసి ఒక ప్రత్యేకమైనటువంటి వింగును సిద్ధపరిచి ఊపిరి మినిస్ట్రీస్ లో ఉండేటువంటి అనేక సేవకులను ఖండాల వైపు మరి దిక్సూచిగా నడిపిస్తూ వారికి కుదురుబాటు కాలాలు రావాలని నడిపిస్తున్నటువంటి మన నాయకులు ఆత్మీయ తండ్రి పాస్టర్ సుమనయ్య గారు ఈ సమయంలో మరి సమయాన్ని ఆయన అప్పచెప్తుండగా, ఆయన వాక్యాన్ని అందిస్తుండగా, విలువైనటువంటి మాటలు ఆయన మనందరికి తెలియపరుస్తుండగా దయచేసి మనం అందరము కూడా శ్రద్ధగా ఆలకిద్దాం.
అంత మాత్రమే కాకుండా దయచేసి పాస్టర్ గారు మాటలాడడం ప్రారంభించిన తర్వాత ఆయన వాక్యాన్ని అందించేటప్పటి నుంచి దయచేసి ఏ ఒక్కరు కూడా మరి ఆ యొక్క మైక్ కానీ వీడియో కానీ ఎవరు కూడా ఆన్ చేయవద్దని నేను బతిమలాడుతున్నాను మిమ్మల్ని. ఎందుకంటే డిస్టర్బెన్స్ రాకూడదు. ఆల్రెడీగా రికార్డింగ్ అవుతుంది, ఒకవైపు యూట్యూబ్లో లైవ్ కూడా అవుతుంది. కనుక దయచేసి గమనించండి, డిస్టర్బెన్స్ అనేది రాకూడదు. నేరుగా మరి సమయాన్ని పాస్టర్ గారికి సమయాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. ఓవర్ టు పాస్టర్ గారు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుని మహాకృపను బట్టి ఆయనలో పుడుతున్నటువంటి అనుదినము మన ఎడల పుడుతున్నటువంటి నూతన వాత్సల్యతను బట్టి అన్నిటికీ కుదురుబాటు కాలములో వచ్చును అని ఆది నుండి దేవుడు తన ప్రవక్తల నోట పలికించినటువంటి గొప్ప ప్రవచనం మరి నెరవేర్చడానికి అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాలలో మరి కుదురుబాటు, అన్ని బోధలకు కుదురుబాటు, అన్ని మతాలకు కుదురుబాటు, అన్ని రాజకీయాలకు కుదురుబాటు, ఇలాగ అనేక రకాలుగా ఈ కుదురుబాటు కాలాలు అన్ని విషయాల్లో వస్తాయనే ప్రవచనం మనము నెరవేర్చే దినాల్లో చాలా సమీపంలో మనమందరం ఉన్నాం. ఇటువంటి శ్రేష్టమైనటువంటి ప్రార్థనలు మరి వేకువజామున ప్రతిరోజు కూడా మరి మానకుండా ఆయన రెండవ రాకడ వరకు మరి చేయాలని, ఈ ప్రార్థనలో కొన్ని దినాల తర్వాత కృతజ్ఞత మరి స్తుతి ప్రార్థనలుగా మారాలని నమ్మకంతో ఇటువంటి ఘనమైన గొప్ప ప్రార్థన కార్యక్రమాన్ని తలపెట్టినటువంటి సహదాసులు, దైవ సేవకులు, మరి 3 సంఘాల నాయకులు పాస్టర్ జకరియా గారికి ముందుగా వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దైవాశీస్సులు కలుగును గాక. ఇంకా అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యక్రమాలు తలపెట్టే సేవకుడుగా మరి దేవుడు దీవించి అన్ని విషయాలలో అన్ని రంగాలలో దేవుడు ఆయన వాడుకును గాక. అలాగుననే ఈ శ్రేష్టమైన ప్రార్థనలు నడిపించడానికి నాయకులుగా ఉన్న మరి నాయకులుగా, లీడర్స్గా, పరిచారికులుగా కొంతమంది ప్రతి దినము కూడా నడిపిస్తున్నటువంటి లీడర్స్ అందరికీ, సేవకులందరికీ, పరిచారికులందరికీ కూడా 400 దినము సందర్భముగా దైవాశీస్సులు, దైవ దీవెనలు సంపూర్ణంగా కలుగునుగాక. మరి ఈ దినము మనము మరి స్తుతించవలసిన శుభదినం. ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన ప్రార్థనలు మొదలుపెట్టిన తర్వాత, అంటే కర్మేలు ప్రార్థనలు అవి ఎలాగ చేస్తున్నాము, మన ఆత్మీయ తండ్రి మనకి ఇచ్చినటువంటి కర్మేలు ప్రార్థనలు, దాని ద్వారా ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు కూడా, ఎన్నో విజయాలు కూడా మనం చూడగలిగాం. ఈ వేకువజామున ఈ ప్రార్థనలు ప్రత్యేకంగా భారతదేశంలో 800 మరి జిల్లాలు, 800 జిల్లాలు ఉన్నాయి, 29 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. వీటన్నిటిలో ముఖ్యంగా అనువాదము, అతోన్మాదము అంతమంది మరి అన్ని మతాలు వారికి, అన్ని కులాల వారికి అందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రం, అసలైన స్వేచ్ఛ, అసలైన స్వాతంత్రం, అసలైనటువంటి మరి వారిలో సమాధానము మరి కలిగి ఉండాలని మరి ఈ యొక్క ప్రార్థన యొక్క అనేక ఉద్దేశాలలో ఒక ఉద్దేశం, అదే ఒకటే ఉద్దేశం కాదు, అనేక ఉద్దేశాల్లో ఒక ఉద్దేశము.
అలాగుననే ఈ ప్రార్థన ద్వారా క్రైస్తవులందరిలో కూడా ఏ డినామినేషన్ అనే భేదం లేకుండా క్రైస్తవులందరిలో మరి ఐక్యత, ఏక మనస్సు, ఏక హృదయాలు ఈ ప్రార్థన ద్వారా డినామినేషన్ భేదం లేకుండా అందరిలో ఐక్యత మరి రావాలని ఈ ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి మరి ఆ యొక్క మనువాదుల మత్తోన్మాదుల దాడికి గురైనటువంటి వారు ఎంతో మంది చనిపోయారు. ఎన్నో చర్చలు కూల్చబడ్డాయి. ఎంతో మంది మరి సంఘాలు మూసివేయబడ్డాయి. విశ్వాసులు కూడా పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి భయంకరమైనటువంటి హింసలు పొందుతున్నటువంటి వారికి ఈ ప్రార్థనలు మళ్ళా అక్కడ ఉజ్జీవం అనేది ఆగిపోకుండా, అక్కడ పరిచర్యలు ఆగిపోకుండా ఇంకా మరింతగా ప్రజ్వలింపబడి ఆ విధంగా మహాశ్రమలలోనే ఈ యొక్క పరిచర్యలు, సేవలు ఇంకా రెండంతలుగా అభివృద్ధి చెందుతున్నట్లుగా మరి మన సాటి సహోదరులు, సేవకులు కానీ, విశ్వాసులు కానీ, కుటుంబాలు కానీ, గాయపరచబడిన వారు, అలాగే ఈ యొక్క దాడుల వల్ల కృంగిపోయిన వారికి గొప్ప ఆదరణ మన ప్రార్థన ద్వారా కలుగునట్లుగా, నూతనమైన సంఘాలు ఆ ప్రదేశాలలో సేవకులు కూడా లేపబడినట్లుగా మన ఆత్మీయ తండ్రి ఓఫరయ్య గారి యొక్క అన్ని వింగ్స్ ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని వింగ్స్ అయితే ఉన్నాయో అన్ని వింగ్స్లు, అన్ని పరిచర్యలు మొదటగా భారతదేశం అందంతటా వ్యాప్తి చెందినట్లుగా ఇలాగా అన్నిటికీ కుదురుబాటు కాల ప్రార్థనలు అనేకమైనటువంటి విషయాలలో మనం చేయడానికి దేవుడు సహాయం చేశారు. తర్వాత ప్రపంచ దేశాలు కూడా 210 దేశాల్లో కూడా మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఆసియా ఖండంలో కూడా ఈ కుదురుబాటు కాలాలన్నీ నెమ్మదిగా దేశంలోను, ఆసియా ఖండంలోను, తర్వాత ప్రపంచంలోను, ముందుగా దేశంలోను, తర్వాత ఆసియా ఖండము, తర్వాత ప్రపంచం అంతట్లో కుదురుబాటు కాలాలు సంపూర్ణంగా ప్రవక్తల నోట పలికినటువంటిది నెరవేర్చబడినట్లుగా ప్రారంభించి 400 దినాలై అనేకమైనటువంటి విజయాలు మనం చూడగలిగాం. ఈరోజు మనం ప్రార్థనలో మరి చేశాము అంటే మరి ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు ఆలకిస్తున్నాడా, వింటున్నాడా, ఏం కార్యాలు చేస్తున్నాడా, 400 రోజు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, దేన్ని బట్టి చెల్లించాలి, ఏం జరిగాయి అనేటటువంటిది మరి విషయాలలోని మరింతగా మనము కొన్ని క్లారిటీలు మనం తెలుసుకొని, కొన్ని విషయాలు తెలుసుకొని మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా దేవుడు చేసినటువంటి ఆ కార్యాలను తలపోసుకుంటూ హృదయపూర్వకంగా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఈరోజు ఈ కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించేటటువంటి ఆ యొక్క విధానం, అందరం కలిసి చెల్లించేటటువంటి విధానం భవిష్యత్ కాలంలో ఇంకా అనేకమైనటువంటి విజయాలు చూడడానికి దేవుడి ద్వారాలు మరి తెరవగలడు. ఆ సందర్భంగా మరొకసారి ఈ జూము ఇంత ఘనమైన ప్రార్థనలు ఏర్పాటు చేసిన పాస్టర్ జకరియా గారికి, అలాగే జూమును 2 సెషన్లుగా నడిపిస్తున్న దైవజనులకు, నాయకులకు, పరిచారకులకు అందరికీ కూడా 400 దినం సందర్భముగా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ కీర్తనల గ్రంథంలో ఒక మాట మనము చదువుకుందాం. పిల్లారా, 75వ కీర్తన 75వ కీర్తన మొదటి వచనం, ఆసాపు రాసినటువంటి 75వ కీర్తన మొదటి వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చదవబడిన లేఖన భాగములు 400 దినము అన్నిటికీ కుదురుబాటు కాలములు ప్రారంభించి
ఇంతవరకు అద్భుతముగా ప్రభువా, నిరాటంకముగా మీరు పరిశుద్ధాత్మ దేవ అదృశ్యముగా ఉండి కూడా దీనిని మీరు కొనసాగించారు. ప్రభు అయిన మా ప్రాణప్రియుడు క్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడికి మహిమ కలుగునట్లుగా మీరు కొనసాగించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తూ మరలా ఇలాంటివి 400వ రోజు 450 500 దేవనైనా మరి 1000వ రోజు అలాగున ప్రభునైనా 2000 3000 మీరు ఆకలి పర్యంతర కాలం కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించే దినాలుగా అన్ని దినాలు మారిపోయినట్లుగా నీ సందేశం మా అందరికీ పంపించమని వేడుకుంటూ యేసయ్య నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆసాపు రాసినటువంటి కీర్తనలు ఇంచుమించు దావీదు తర్వాత 150 కీర్తనల్లో దావీదు తర్వాత ఎక్కువ కీర్తనలు రాసినది 2వ స్థానము ఆసాపుకి వస్తుంది. 12 కీర్తనలు ఇంచుమించు అనుకుంటా ఆసాపు రాశారు. దావీదు తర్వాత ఇంకా కోర కుమారులు రాశారు. ఆ తర్వాత ఎజ్రా మోసే ప్రవక్త అయిన మోసే, సొలొమోను, ఇలాగా మరి కొంతమంది కీర్తనలు రాశారు. దావీదు తర్వాత అధికంగా కీర్తన రాసినటువంటిది ఇప్పుడు మనం చదువుకున్న కీర్తన ఆసాపు రాసిన కీర్తన. ఆసాపు ఇక్కడ, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించెదరు. కృతజ్ఞతాస్తుతులు దేని కొరకు చెల్లిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క గుణము, అంటే దేవుడు సమీపముగా ఉన్నాడంటే దేవుని యొక్క గుణాలు, దేవుని స్వభావము, దేవుడు అనగా దేవుని గుణములు మనకు సమీపముగా ఉన్నాయి. దేవుని స్వభావము మనకు సమీపముగా ఉన్నాయి. దేవుని యొక్క వ్యక్తిత్వము, ఆయన నామము అని రాయబడింది. నీవు అనే మాటకి మూల భాషలో నామము. మోసేకు దేవుడు సీనాయి కొండ మీద మోసేకు దేవుడు ఏ నామము అనగా ఏ వ్యక్తిత్వము, ఏ స్వభావము, ఏ గుణాలైతే మరి దేవుడు తెలియపరిచాడో కేవలము మరి ఆ నామము నోటి మాట ద్వారానే, అంటే నోటికే పరిమితము కాకుండా ఆ నామము కలిగినటువంటి దేవుని గుణాలు, దేవుని స్వభావము, దేవుని వ్యక్తిత్వము మనకు సమీపముగా ఉన్నాయని కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లిస్తున్నాడు. అంటే దేవుడు మనకి దగ్గరగా ఉన్నంతగా మన భర్త కానీ, మన భార్యలు కానీ, మన పిల్లలు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మన రక్త సంబంధులు కానీ, మనకి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఎవ్వరు కూడా దేవుడు ఉన్నంత దగ్గరగా ఉండలేరు, ఉండబోరు, ఉండజాలరు. మొట్టమొదటగా ప్రతి ఒక్కరు గ్రహించవలసిన విషయం, దేవుడు మనకు ఎంత దగ్గరగా ఉంటున్నాడో ఆయన గుణాలు, ఆయన స్వభావము, ఆయన వ్యక్తిత్వము మనకి ఎంత సమీపముగా ఉంటున్నాడో, చాలా దగ్గరగా ఉంటున్నారో అంత దగ్గరగా అందరూ ఉంటారు. మనకి శారీరకంగా భార్య భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ దగ్గరగా ఉన్నట్లుగా ఉంటారు. కానీ దేవుడు అంత దగ్గరగా ఎప్పటికీ ఎన్నటికీ ఎవరు ఉండలేరు. అది దేవుడితో సహవాసం చేసేవాళ్ళు మాత్రమే. దేవుడు ప్రభువా అని పిలిచేవారు కాకుండా దేవుడితోని ప్రతిరోజు మోకాళ్ళ ప్రార్థన చేసుకుంటూ, ప్రతిరోజు వాక్యం చదువుకుంటూ, ఆ ప్రార్థన ద్వారా, ఆ యొక్క వాక్యం చదువుట ద్వారా దేవుడికి ఇంకా వీళ్ళు సమీపం అవుతారు. దేవుని గుణాలకి, దేవుని స్వభావానికి, దేవుని వ్యక్తిత్వానికి,
ఆ ఏకాంత ప్రార్థన ద్వారా, ఆ బైబిల్ ద్వారా, ధ్యానం ద్వారా. కాబట్టి దేవుడితో మాట్లాడుతూ, దేవుడు వీళ్ళతో మాట్లాడుతూ, భార్యాభర్తలు మరి కుటుంబీకులు సంబంధం కలిగి ఉన్న దానికంటే ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం, ఆ దేవుడి జ్ఞానం, ఆ దేవుడి శక్తి, ఆ దేవుడి యొక్క ప్రభావం, ఆ దేవుడి మహిమ, ఆ దేవుడి ప్రేమను అన్నీ కూడా ఆ ఏకాంత ప్రార్థన ద్వారా, బైబిల్ ధ్యానం ద్వారా పొందుకొని స్థిరులుగా కదలని కొండలాంటి వారుగా, చలనము ఎటువంటి భయంకరమైనటువంటి ఇష్యూస్ వచ్చినప్పటికీ కూడా చలనం లేనటువంటి వారుగా, ఆ రీతిగా మరి సంతోషిస్తూ ఏదైనా సరే, ఏమైనా జరగని, ఎటువంటిది ఎంత భయంకరమైన ఇష్యూస్ అయినా జరగని కూడా, అయినప్పటికీ అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా, భయంకరమైన పరిస్థితుల్లో కూడా నేను యెహోవా యందు ఆనందించేదను, నా రక్షణకర్త యందు నేను సంతోషించేదను హబక్కూకు అన్నట్లుగా, అలాగా అలాంటి అనుభవాలు మరి దేవుడితో సహవాసం, సంఘ సహవాసం, మరి కూడికల సహవాసం ద్వారా మరి పొందుకుంటూ ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ పాయింట్ అర్థమవుతుంది. మొదటి పాయింట్ ఏంటి? నా దేవుడు నాకు సమీపముగా ఉన్నంతగా నా కుటుంబీకులు గాని, నా రక్త సంబంధులు గాని, ఇంకెవ్వరు కూడా అంత దగ్గరగా ఎవరు ఉండలేరు, ఉండజాలరు అన్నవారు కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లించగలరు ప్రతిరోజు కూడా. కాబట్టి ఈ అన్నిటికీ కుదురుబాటు కాలములో ప్రార్థన ద్వారా ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి మొదటి పాయింట్ ఏదైనా ఉందంటే, ప్రభువా నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు, కానీ నువ్వు నా దగ్గర ఉన్నంతగా, నేను నీ దగ్గర ఉన్నంతగా ఇంక ఎవ్వరు కూడా అంత దగ్గరగా మరి ఉంటున్నారు అనేటటువంటి పేరైతే ఉందో కానీ, నీవు దగ్గరగా, నేను నీకు దగ్గరగా ఉన్నంతగా ఎవరు ఉండలేరు ప్రభువా. ఎవరైనా సరే ఒకవేళ దగ్గరగా ఉన్నా ఒక రోజు అనేది ఉంది, వాళ్ళు దూరం కాక తప్పదు. కానీ మన దగ్గరగా ఉన్న దేవుడికి దగ్గరగా మనం ఉన్నా, కానీ ఆ దేవుడు మాత్రం యుగ యుగములు, యుగ యుగాంతములు ఈ సహవాసం అపరిమితమైనది, అన్లిమిటెడ్ అన్నమాట. అపరిమితమైన సహవాసము, అన్లిమిటెడ్ సహవాసము, ఇంకా తిరుగు లేదు, శాశ్వతమైన సహవాసము దేవుడు మనం అనేటటువంటిది. కాబట్టి అందును బట్టి మనము దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాము. అలాగ కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించగలిగినప్పుడు మనతో ఉన్నటువంటి, మనకు దగ్గరగా మనకు అంటే ఉన్నటువంటి వారు, మనతో ఉన్నటువంటి వారి ద్వారా ఏవైనా ఇబ్బందులు కానీ, అప్పుడప్పుడు బాధలు కానీ, ఆ వారి ద్వారా కొన్ని మరి వ్యతిరేక పరిస్థితులు కానీ, మనం తలంచుకున్నటువంటి, మనం ఊహించుకున్నటువంటి, మనం ఆశలు పెట్టుకున్నటువంటి విషయాల్లో కానీ ఏవైనా ఇబ్బందులు ఏదైనా ఎదురైనా సరే, మనము అంత కృంగిపోము, మనం కృషించిపోము, మనం బలహీన పడిపోము, మనం నీరసపడిపోము. ఏమిటో ఇంకా ఈ జీవితం వ్యర్థమే, బ్రతకడం ఎందుకు అనే మాటలు రావు, వాళ్ళ నోటంట రావు, వాళ్ళు పలకలేరు, వాళ్ళు పలక జాలరు. కాబట్టి దేవుడు సమీపముగా ఉండడంలో ఉన్నంత ఆ యొక్క ధైర్యము, ఆ టీవీతనము, ఆ సంతోషం, ఆనందము మరి మనం కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాము కాబట్టి, కుటుంబీకులతో ఎక్కువగా సంబంధ బాంధవ్యాలు మనము కలిగి ఉంటాము కాబట్టి, వారి ద్వారా వచ్చిన సంతోషాలు, వారి ద్వారా వచ్చిన దుఃఖాలు మరి ఏవైనా వచ్చినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా రికవరు చేసుకోవడానికి దేవుడు సమీపముగా ఉన్నాడు అన్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. కాబట్టి దానిని బట్టి మనం ప్రతి దినము, ఈరోజే కాదు, 400 దినమే కాదు, ప్రతిరోజు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు
బద్ధుడమై ఉన్నాం, చెల్లించాలి అంతే. ఇది మొదటి విషయము. రెండవ విషయము, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ద్వితీయోపదేశ కాండములో ఒక మాట ఉంటుంది. 4వ అధ్యాయములో 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, చిత్తగించండి. యాలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు. దేవుడు ఈ సంవత్సరం మనకి ఇచ్చినటువంటి 2026వ సంవత్సరంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానము ఏంటంటే 6వ వచనంలో ఉంటుంది. నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుంటారు. ఈ సంవత్సరములోను గ్యారెంటీగా మన గురించి, మన దేవుడు కొరకు, మన దర్శనము కొరకు అందరూ కూడా గొప్పగా, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. ఈ 400 దినాలు ప్రార్థన, కృతజ్ఞత స్తుతి ప్రార్థన ద్వారా ఇంతకుముందు మనము కుదురుబాటు కాలాల కొరకు ఎన్ని జిల్లాలు, ఎన్ని ప్రదేశాలు మనం తిరిగాము, అలాగే ఎన్నెన్ని కార్యక్రమాలు మనము ఓపెన్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తరపున, అవుట్ రీచ్ తరపున ఎన్నెన్ని కార్యాలు, పరిచర్యలు, సేవలు చేసాము. ఇంచుమించు 120 జిల్లాలకి తిరిగాము. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసాము, ఏ స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేసాము, ఏ డినామినేషన్ వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసాము. అంత మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్నటువంటి అనేకమైన అన్య జనులు కూడా, మన చుట్టాలు, మన బంధువులు, మన మిత్రులు ఉన్నటువంటి వారు కూడా బాగా తెలుసు మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఆ దేవుడిని కలిగి ఉన్న మనము ఎంత గొప్ప జనమో వాళ్ళు బయటికి చెప్పుకోకపోయినా వాళ్ళ హృదయాలకి కూడా తెలుసు. కొంతమంది బయటకు కూడా చెప్పుకునేటట్లుగా దేవుడు చేశాడు. దేనిని బట్టి అంటే, నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు కలిగిన జ్ఞానం అని దేని బట్టి చెప్పారంటే, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు, చాలా ప్రాముఖ్యమైన ప్రార్థనలు, మనం చేసేటటువంటి అంశాలు, భారతదేశం అంశాలు కానీ, రాష్ట్రాల అంశాలు కానీ, లేకపోతే జిల్లా అంశాలు కానీ, ఆ తర్వాత ఆ ప్రదేశాల్లో అంశాలు కానీ, ఇంకా మన మినిస్ట్రీ అంశాలు కానీ, ఈ అంశాలన్నీ కూడా, ఈ ప్రార్థనలన్నీ కూడా ఆలకించినటువంటి వారు, ప్రార్థనలు ఆలకించిన వారు, ఆ ప్రార్థనలు కొరకు పాటలు, ఆ ప్రార్థనల కొరకు ప్రసంగాలు, పాటలైనా ప్రార్థనల కొరకే. ఇక్కడ ఉన్నది కదా 4వ అధ్యాయము 7వ వచనము. కాబట్టి 7వ వచనములో వ్రాయబడిన ప్రకారముగా ప్రార్థనలు కొరకే పాటలు, ప్రార్థనలు చేయడానికే ప్రసంగాలు. కాబట్టి ఆ విధముగా దేవుడు మనకి సమీపముగా ఉంటాడని దేవుడు ఇక్కడ 2వ పాయింట్ చెప్తున్నాడు. యాలయనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవతలు అనబడేవారు, దేవుళ్ళు అనబడేవారు, ప్రభువులు అనబడేవారు ఎంతో కోట్ల మంది ఉన్నా సరే, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు నా వ్యక్తిత్వము, నా గుణాలు, నా స్వభావం మీకు దగ్గరగా ఉన్నట్లుగా ఏ దేవుడైనా, ఏ దేవత అయినా అలా మీకు దగ్గరగా రాగలడా అంటే అర్థం ఏంటి? ఆయన లాంటి వ్యక్తిత్వం, ఆయన వ్యక్తిత్వము, ఆయన గుణాలు, ఆయన నామము, ఆయన లాంటి నీతిమంతుడు
ఆయన లాంటి పరిశుద్ధుడు, ఆయన లాంటి న్యాయవంతుడు, ఆయన లాంటి ప్రేమ, జాలి, కృప, దయ, వాత్సల్యత కలిగినటువంటి వాడు, ఆయన లాంటి నీతి న్యాయములు కలిగినటువంటి అలాంటి వ్యక్తిత్వం కలిగిన దేవుడు ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా? ఒకవేళ ఎవరైనా అలాంటి వ్యక్తిత్వముతో మీ దగ్గరికి రాగలడా? అలాంటి వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన నేను ఒక్కడన మాత్రమే. అలాగా ఆ వ్యక్తిత్వము కలిగినటువంటి నీతి కలిగిన వాడు, పరిశుద్ధత కలిగిన వాడు, న్యాయము కలిగిన వాడు, కృప కలిగిన వాడు, సత్యవంతుడు, కాబట్టి సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, ఇలాంటి ఎన్నో గుణాలు, లెక్కలేనటువంటి గుణాలు, నామము కలిగినటువంటి మన దేవుడు సమీపముగా ప్రార్థించిన వారందరికీ కూడా సమీపముగా ఉన్నట్లుగా ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అనేటటువంటిది రెండవదిగా దీనిని బట్టి మనము కృతజ్ఞతాస్తుతులు మన ప్రార్థన ద్వారా ఈ 400 దినాలు ప్రార్థనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన రెండో పాయింట్ ఏదైనా ఉందంటే అది ప్రార్థనను బట్టి చెల్లించాలి. ప్రార్థనను బట్టి మనం చెల్లించాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆసాపు యొక్క మనసు అర్థం ఏంటంటే, ఆసాపు గురించి మనం చాలాసార్లు విన్నాము. అంటే మన బాధలు, మన అప్పులు, మన రుణాలు, మన కష్టాలు, మన గాయాలు అవన్నీ దేవుడు తీసేశాడని కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. 73వ కీర్తనలో మనకు తెలుసు. ఇంకా ఇలాగా పరిశుద్ధంగా ఉండడము వ్యర్థమే, చేతులు కడుగుకొని ఉండుట వ్యర్థమే, ఈ సేవ చేయడము వ్యర్థమే, ఈ క్వైర్ నడిపించడం, ఈ పాటలు పాడడం వ్యర్థమే. ఈ విధముగా మరి పాటలు పరిచర్య దావీదు కాలంలో అద్భుతమైనటువంటి క్వైరు నడిపించి వారందరికీ లీడర్, పెద్ద క్వైర్ లీడరు. కాబట్టి ఆ పాటలు పాడడము, ఆ సేవ చేయడము, ఆ పరిచర్య చేయడము, వర్తమానాలు మరి చెప్పడము ఇదంతా వ్యర్థమే అని అనుకున్నాడు. తనకు కలిగినటువంటి మనందరికంటే కలిగిన గొప్ప బాధలు, వేదనలు, గాయాలు అలాగనుకున్న తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన దేవుడు తన మనోనేత్రాలు వెలిగించి ఎవరెవరిని చూసి మరి ఆసాపు భక్తుడు ఇబ్బంది పడ్డాడు, మత్సర పడ్డాడు, అసూయ పడ్డాడు. అయ్యో నేను మృగము లాంటి వాడిని, పశువు లాంటి వాడిని ప్రభువా, నిశ్చయముగా వారిని కాలు జారే చోట కదా ఉంచావు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోతారు అని భక్తుడు వారి పట్ల సత్యాన్ని గ్రహించి, ప్రత్యక్షత గ్రహించి, కన్నులు తెరవబడినటువంటి వాడై ఈ 75వ కీర్తనలో కృతజ్ఞతాస్తుతులు నువ్వు సమీపముగా ఉన్నావు, ఈ లోకానుసారమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దూరంగా ఉన్నా నువ్వు నాకు దగ్గర ఉన్నావు నాయన, నా పక్కనే ఉన్నావు, నాతోనే ఉన్నావు, నాలోనే ఉన్నావు అని ఆకాశమందు నీవు ఉంటుండగా నాకు లోకంలోది ఇంకేది అక్కరలేదు, లోకంలోది అక్కర్లేదు. అది సమీపంగా ఉండడం అంటే. కాబట్టి ఆ రీతిగా మరి అలాగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రార్థనను బట్టి ఆయన సమీపంగా ఉన్నాడు. అంటే మనం ప్రార్థన చేసిన ఈరోజు మనకి చాలా అప్పులుగానే ఉన్నాయి, అనారోగ్యాలుగా ఉన్నాయి, బాధలుగానే ఉన్నాయి, ఇబ్బందులుగానే ఉన్నాయి, భార్యాభర్తల మధ్యన కుటుంబంలో సమస్యలు, ఇబ్బందులు అన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి ఇలాగ ఉన్నా సరే రెండవ పాయింట్, మనము దేవుడికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే మన వ్యక్తిగతమైనటువంటి అవసరాలు, అక్కరలు, అనేక బాధలు, ఇబ్బందులు, వేదనలు అవి తీరకపోయినా సరే ప్రపంచవ్యాప్తంగా, భారతదేశంగా, రాష్ట్రాల పరంగా, జిల్లాల పరంగా ఈ అంశాలు అయితే ఈ 400 దినాలు ఈ అంశాల కొరకైతే పోరాడాము, ప్రార్థన చేశాము. కనుక ఏ దేవుడు కూడా ఈ ప్రార్థనలు ఆలకించాడు, ఈ ప్రార్థనలకి జవాబు చెప్పలేడు, ఈ ప్రార్థనలు నెరవేర్చలేడు. మీరు ఈ 400 దినాలు చేసిన ప్రార్థనలు మనం యేసేకే చేశాము కాదు,
ఇంకా ఏ దేవుడు చేసినా ఎవరు చేసినా సరే అది యేసుక్రీస్తు తప్ప ఇంకెవరు నెరవేర్చలేరు. కాబట్టి మనం మొరపెట్టినప్పుడల్లా కూడా నేను మీకు సమీపముగా ఉన్నట్లుగా ఇంకెవ్వరు సమీపంగా లేరు అని ద్వితోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనంలో మరి ఆ ప్రార్థనలు బట్టే మనం గొప్ప జనముగా దేవుడు మనలను మరి వర్ణిస్తున్నాడు. గొప్ప జనము ఎవరు అంటే నిజముగా మొర్రపెట్టేవారు. తమకు నిజముగా మొర్రపెట్టిన వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడనే మాట మనందరికీ తెలుసు. వాళ్ళే గొప్ప జనమని దేవుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి రెండవదిగా మన ప్రార్థనలు 400 దినాలు ప్రార్థనలు చేయబోతున్నాం. ఆ ప్రార్థనలు బట్టి ఈ ప్రపంచంలో ఉన్న జనములందరికంటే ఈ అప్పులతో ఉన్న మనము, ఈ రోగాలతో ఉన్న మనము, ఈ బాధలతో ఉన్న మనము, అనేకమైన నిందలు, వేదనలు, కరువులు కూడా అనుభవిస్తున్నటువంటి మనము లోకము దృష్టిలోని, సమాజం దృష్టిలో, చుట్టుపక్కల ఉన్న వారి దృష్టిలోని మనము నీచులమే, ఎన్నికలేని వారమే, తృణీకరించిన వారమే. కానీ మనం చేస్తున్న ప్రార్థనలు బట్టి మనల్ని దేవుడు గొప్ప జనముగా వర్ణిస్తున్నాడు. అందుకొరకు రెండవదిగా ఆ గొప్ప జనం అనే పేరు పెట్టాడు. చూసారా మనకి దేవుడు, మీ అంత గొప్ప జనము, మీరు గొప్ప జనము అని మనం ఈ ప్రార్థనలు బట్టే మనకు ఆ పేరు వచ్చింది. ఈరోజు ఈ కుదురుబాటు కాలంలో చేస్తున్న ప్రార్థనలు ప్రపంచంలో ఎవరు చేయటం లేదు. ప్రపంచ సంఘాలు మీరు ఎక్కడికి వెళ్ళి చూడండి, ఏ సంఘానికి వెళ్ళి, ఏ సంస్థ దగ్గరికి వెళ్ళి, ఏ డినామినేషన్కి వెళ్ళి చూడండి, వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు, ఆ భాష గారి కొరకు, వాళ్ళ అభివృద్ధి కొరకు మాత్రమే ఈ కుదురుబాటు కాలాల ప్రార్థనలు, కడవరి వర్షం కుమరించబడాలని ప్రార్థనలు, ఒక అబద్ధ క్రీస్తుతో పోరాడే సైన్యాన్ని తయారు చేయాలని ప్రార్థనలు, రెండవ రాకడ కొరకు మన సిద్ధపాటు కలగాలని ప్రార్థనలు. కాబట్టి అన్ని సంఘాలలో కూడా అన్ని సంఘాలు ఒకటైపోవాలి. దుర్బోధ, అబద్ధ బోధ, మానవ కల్పిత బోధలు ఏ సంఘంలో కూడా ఉండకూడదు. అపోస్తల బోధ మాత్రమే ఉండాలి అనే ప్రార్థనలు. అలా ప్రార్థనలు ప్రపంచంలో ఏ సంఘములో కూడా, ఏ సంస్థ నాయకుడు కూడా చేయటం లేదు. మనం చేశాం కాబట్టి మనం గొప్ప జనం అయిపోయాం. లోకములోని నీచమైన జనమే, దేవుడి దృష్టిలోని, పరలోకంలోని, దేవదూతల దగ్గర మనంత గొప్ప జనం ఎవరు లేరు. అందుకొరకు కృతజ్ఞతాస్తుతులు, ఆ ప్రార్థనలు దేవుడు మన చేత చేయించినందుకు గొప్ప జనం అయ్యాం. కాబట్టి రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవదిగా ఆ ప్రార్థనలో కూడా దేవుడు ఆలకించాడు. భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని మరి పట్టణాలలో, కొన్ని సంఘాలలో దేవుడు ఈ ప్రార్థన ద్వారా చాలా కార్యక్రమాలన్నీ తాను దిగువచ్చి, తాను పూనుకొని కార్యక్రమాలు చేశాడు, ఇంకా చేస్తున్నాడు. కాబట్టి మూడవదిగా ప్రార్థనలన్నీ ప్రార్థనలుగానే ఉండిపోకుండా, ఏవండి ఈ ప్రార్థన చేసే 400 రోజులు కృతజ్ఞత స్తుతి కూడికని పెట్టారు, ఏం కృతజ్ఞత చెల్లించాలి, ఏవి చెప్పండి అనడానికి 4 రాష్ట్రాలు అనేక సార్లు చెప్పారు. 4 రాష్ట్రాలు ఇప్పుడు మళ్ళా విజయాలు ఇచ్చాడు దేవుడు. ఆ 4 రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లోనేమో అసలు ఇప్పుడు మతోన్మాదులు కనబడితే కొట్టేటట్లుగా, జెండాలు కనబడితే చింపేటట్లుగా, ఇప్పుడు దాకా చర్చిలు చూస్తే కొట్టాలి, సువార్త చూస్తే వారిని కొట్టాలి, సేవకులు చూస్తే వారిని చంపాలి అని అనుకున్న మతోన్మాదులు వారే కొట్టబడేటట్లుగా, వారి తరం పడేటట్లుగా, వారి చంపబడేటట్లుగా దేవుడు అనమాట రివర్స్గా దేవుడు భారతదేశంలో, తమిళనాడులో ఆ కార్యం జరిగించాడు. ఒక్క రాష్ట్రంలో ప్రారంభమైంది. మతోన్మాదులారా ఖబర్దార్, మీ జెండాలు కనబడినా, మీ ఊరేగింపులు కనబడినా మర్యాద ఉండదని ఒక్క రాష్ట్రంలోనూ ఉద్యమం వచ్చింది. చాలు, మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా ఉద్యమం బయలుదేరుతుంది. అలాగా కేరళలోను, మరి పంజాబ్లోను, కర్ణాటకలోను కూడా మత మార్పిడి బిల్లులు పెట్టేసి మన కళ్ళ ముందు మత మార్పిడి బిల్లు ఎత్తేయడం జరిగిందనమాట. ఇంకా 12 రాష్ట్రాల్లోని మత మార్పిడి బిల్లులు, మరి అవి కూడా దేవుడు ఎత్తేస్తాడు. ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఎత్తాను కదా నేను, ఒక రాష్ట్రం కనబడట్లేదా? కర్ణాటక రాష్ట్రంలో మత మార్పిడి బిల్లులు వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని నేను ఎత్తేయలేదా? అలాగే 12 రాష్ట్రాలను ఎత్తలేనా మీ ప్రార్థన బట్టి అని మనము కొన్ని రాష్ట్రాలలో దేవుడు మనకి ఇచ్చిన విజయాలను బట్టి, మరి కొన్ని రాష్ట్రాల్లో దేవుడు దిగువచ్చి
మరి చేసిన సమీపముగా ఉండి చేసినటువంటి కార్యాలు బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లింపబద్ధులమయ్యి ఉన్నాం. ఇది 3వ కృతజ్ఞత. మొదటిగా కృతజ్ఞత మన మన చుట్టుపక్కల మనకు ఎవరు కూడా మనకు దగ్గరగా ఉన్నట్లుగా ఉన్నా దేవుడు అంత దగ్గరగా, మరి మనం దేవుడికి దగ్గరగా, దేవుడు మనకు దగ్గర ఉన్నంతగా ఎవ్వరు ఉండరు, ఉండబోరు, ఉండజాలరు, ఉండలేరు కూడా. దట్స్ ఇంపాసిబుల్. దాని కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవదిగా ఈ ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని గొప్ప జనముగా, మరి ఈ ప్రార్థన బట్టి దేవుడు చేశాడు కాబట్టి, రెండవదిగా ప్రార్థన చేసి 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 మరి మనల్ని గొప్ప జనముగా దేవుడు చేశాడు కాబట్టి, ఈరోజు మనకి విలువ, పరువు, ప్రతిష్టతలు కొంతమంది వ్యక్తుల దగ్గర, కొంతమంది కొన్ని సంఘాల దగ్గర, కొంతమంది సేవకులు మనకు ఆ మర్యాద ఇస్తున్నారు. వాళ్ళు పాస్టర్ గారులే, అమ్మో బాబో వీళ్ళ ప్రార్థనలు ఏంటి, వీళ్ళ పరిచయం ఏంటి, వీళ్ళ సేవ ఏంటి, గొప్ప గొప్ప దైవ సేవకులు, విశ్వాసాలు మనం చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా, పరిచయ ద్వారా, సేవ ద్వారా మనకు ఆ మాత్రం విలువ వచ్చిందంటే వారందరికంటే కాస్తో కూస్తో బెటర్గా ఉన్నామనే కదా దేవుడు మనకు అదిలా ఇచ్చాడు. దాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవ విషయం. మూడవ విషయము, ప్రార్థనలన్నీ దేవుడు ఆలకించి భారతదేశంలో కొన్ని కార్యక్రమాలన్నీ కూడా, కొన్ని విజయాలు కూడా, కొన్ని ఉత్సవాలు కూడా మనం చేసుకోవడానికి దేవుడు ద్వారా తెరిచాడు. మనం అనేకసారి పంచుకున్నాం. మరొకసారి కూడా కొద్దిగా ఈ రోజు కూడా కృతజ్ఞతాస్తుతులు మరి చెల్లించాలని మనం పంచుకోవడం జరిగింది. ఇది 3 విషయాలు. నా ఆఖరిగా నేను చెప్పి ముగించేస్తున్నాను, చాలా సమయం అయింది కాబట్టి. ఇంకా 4వ విషయము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి విషయం. ఇంకా ఈ 400 దినము 4వ పాయింట్ చెప్తున్నాడు. 119వ కీర్తనలో 119వ కీర్తన 150వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. దుష్కార్యములు చేయువారును శాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. వీళ్ళు ఎవరయ్యా? వీళ్ళు కూడా దగ్గరగా వచ్చేస్తున్నారంట. దుష్కర్మలు చేయువారు, ధర్మశాస్త్రమును త్రోసివేయువారు నా యొద్దకు సమీపించుచున్నారు. అయితే యెహోవా నీవు సమీపముగా ఉన్నావు. వాళ్ళు కూడా దుష్కార్యాలు చేసేవారు, నాశనము చేసేవారు. మరి క్రైస్తవ్యాన్ని, సంఘాలను నిర్వీర్యం చేద్దాం, భారతదేశంలో లేకుండా చేద్దాము. భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా, సంఘాలు లేకుండా, సేవకుండా ఇంటి రాజ్యంగా చేసి మొత్తం భారతదేశం అంతటిని కూడా వారి హిందూ రాజ్యముగా చేయడానికి కుట్రలు, కుతంత్రాలు అన్నీ కూడా వాళ్ళు పన్నుతున్నారు. అలాగే చాలా మంది ధర్మశాస్త్రాన్ని, మన క్రైస్తవులు కూడా ధర్మశాస్త్రాన్ని ఉండి కూడా ఆ ధర్మశాస్త్రముల అపోస్తల యొక్క ఒక బోధ, సహవాసం, రొట్టె విరిచే విధానం కూడా వీళ్ళు కూడా త్రోసివేసి, వీళ్ళ ద్వారా కూడా కొన్ని హింసలు, బాధలు మనకు కలిగేటట్లుగా వాళ్ళు మనం సమీపిస్తున్నారు. అయినప్పటికీ కూడా దేవుడు 151లో అంటున్నాడు, యెహోవా నీవు సమీపముగా ఉన్నా. దుష్కార్యాలు చేసేవాళ్ళు అంటే గొడవ పెట్టి, కొట్టి, తిట్టి, జైలులో వేసి, వార్తకి, సంఘాలకు, పరిచర్యలకు మరి కొన్ని రాష్ట్రాలు విజయాలు వచ్చినప్పటికీ కూడా ఇంకా ఇవన్నీ ఇంకా తగ్గలేదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా జరుగుతున్నాయి కదా, అయినప్పటికీ కూడా సంఘాలు, క్రైస్తవులు కూడా మనకి ఎగెనిస్ట్గా మారిపోయారు. సేవకులు మారిపోయారు ఎగెనిస్ట్గా. బైబిల్ పట్టుకుని బోధించేవారు ఎగెనిస్ట్గా మనకు మారిపోయారు. వాళ్ళే అధికంగా మళ్ళీ నిందించి, వాళ్ళే అధికంగా ఆత్మీయ తండ్రి మీద, మన దర్శనం మీద నిందలు వేసినటువంటి వారు కూడా చాలా సమీపంగా ఉన్నారు వాళ్ళు కూడా. కాబట్టి ఇంకా కీడు చేయడానికి, ఇంకా నిందలు వేయడానికి, ఇంకా మన పరువులు తీయడానికి సొంత క్రైస్తవులే ఇప్పటికీ కూడా మన కుటుంబాల్లో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఇంకా ఆ విధంగా ఉంటుండగానే దేవుడు చెప్తున్నాడు ఈ 4వ విషయము, దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు. వాళ్ళందరికంటే కీడు చేయడానికి, నిందలు వేయడానికి, పరువు తీయడానికి వాళ్ళు సమీపంగా ఉంటే దేవుడు వాటన్నిటిని కూడా నాశనం చేయడానికి సమీపంగా ఉన్నాడు. ఆఖరి పాయింట్ అదే. 75వ కీర్తనలో ప్రస్తావన అదే. ఇప్పుడు చూడండి, 75 కీర్తన. అందరూ బైబిల్ ఉన్న వారందరూ తెరవండి, ముగించేస్తున్నాను. అదేంటంటే 4వ వచనము,
మా అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడు 4వ విషయము ఎందుకు సమీపముగా ఉన్నాడు, సమీపముగా ఆయన గుణాలు, ఆయన నామం ఎందుకు మనకు దగ్గరగా ఉంది అంటే, అహంకారులు ఉన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా 119వ కీర్తనలో నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను, అహంకారులకి నేను ఆజ్ఞ ఇస్తున్నాను. 5వ వచనం, కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పడిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఓ భారతదేశంలో చూస్తే ఓ కొమ్ము ఎత్తుగా ఎత్తుతున్నారు. మా అధికారం ఉంది, మాకు డబ్బు ఉంది, మేము గెలిచే, మా దగ్గర సుప్రీంకోర్టు ఉన్నారు, మా చేతుల్లో సుప్రీంకోర్టు ఉంది, మా చేతుల్లోని పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అన్నిటినీ మేము కొనిసుకున్నాం అని అహంకారులుగా ఉన్నటువంటి వారు, కొమ్ము ఎత్తుతున్నవారు, ఎత్తుగా కొమ్ము ఎత్తుతున్నవారు, పొగరబెట్టి మాట్లాడుతున్న భక్తిహీనులకు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏమని ఆజ్ఞ ఇస్తున్నాడు? 10వ వచనంకి. ఇదంతా చాలా సబ్జెక్ట్ ఉన్నా నేను డైరెక్ట్గా 10వ వచనంలోకి వెళ్ళిపోతున్నాను. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టేదను. అది అందుకొరకు ఈరోజు హృదయపూర్వకంగా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే భారతదేశంలో క్రైస్తవుల మీద, సంఘాల మీద, సేవకుల మీద, క్రైస్తవ్యాన్ని మీద నాశనం చేద్దారని అహంకారులై మరి కొమ్ము ఎత్తుతూ, ఎత్తుగా కొమ్ము ఎత్తుతూ, పొగరబెట్టిన మాటలు మాట్లాడుతూ, స్టేట్మెంట్లు యూట్యూబ్లు, వాట్సాప్లు ఇస్తూ అని ఇంకా ఎవరున్నారు మమ్మల్ని అన్నట్లుగా రెచ్చిపోతున్నటువంటి వారు, వాళ్ళ కొమ్ములన్నిటినీ కూడా విరగొట్టడానికి సమీపముగా ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని కూడా త్రోసివేసి మన మీద నిందలు వేసి దుర్బోధలు, అబద్ధ బోధలు చేస్తూ, మీరు దుర్బోధల్లోని ఈ అబద్ధ బోధలు యెజెబెలు బోధల్లో ఉన్నారని చెప్పినందుకు మన మీద కక్షగట్టి వాళ్ళ బోధలు సరిచేసుకోక, వాళ్ళ బ్రతుకులు సరిచేసుకోక, వాళ్ళ సంఘాల క్రమాన్ని సరిచేసుకోక, మన ఆత్మీయ తండ్రి మీద, మన మీద, మన మినిస్ట్రీ మీద దాడులు చేస్తున్నటువంటి వారు అహంకారులకు కూడా దేవుడు కూడా మరి గ్యారెంటీగా వారి యొక్క కొమ్ములను కూడా ఎరగొట్టడానికి సమీపంగా ఉన్నాడు. నీతిమంతులు, ఈరోజు ఆఖరిగా ఒక మాట 10వ వచనంలో 2వ లైను, నీతిమంతులు అనగా ఎవరనుకుంటున్నారు? యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి వారే నీతిమంతులని కాదు అక్కడ. నీతి అనగా దేవుడి చిత్తము, అసలైన నీతి. నీతి అనేది రక్షణతో ప్రారంభించబడుతుంది. యేసుక్రీస్తుని నమ్ముకోవడమే ఉచితముగా నీతిమంతులుగా చేశాడు. అది నీతిమంతులు అనేటటువంటి దానిలోనికి మనం ఎంటర్ అవుతున్నాం. కాబట్టి అది దేవుడు ఉచితముగా ఇచ్చినటువంటి కృప. నీతిమంతులుగా తీర్పు తీర్చాడు దేవుడు. అది దేవుడు ప్రకటించినది. కానీ ఆ నీతిమంతులుగా దేవుడి దేవుడి చేత ప్రకటించబడిన మనం అందరము దేవుని నీతి అంటే దేవుడి చిత్తం, దేవుడి ప్రణాళిక, దేవుడి సంకల్పం కొరకు మనం పోరాడుతున్నాం. చూసారా ఎప్పటి నుంచో? అలాగే ఈ కుదురుబాడి కాలాలలో కూడా పోరాడుతున్నాం కదా. ఇదంతా ఆయన ప్రణాళిక, ఆయన సంకల్పం, ఆయన చిత్తం. పోరాడుతున్న మన కొమ్ములను దేవుడు హెచ్చింపబోతున్నాడు. నీతిమంతులు కొమ్ములను నేను హెచ్చిస్తా. మన స్థితిని, మన కుటుంబాన్ని, మన బిడ్డలను, మన స్థాయిని దేవుడు హెచ్చించబోతున్నాడు. అహంకారులు, గర్విష్ఠుల యొక్క కొమ్ములు, వాళ్ళ కొమ్ములు ఎరగొడతాడు, మన కొమ్ములు హెచ్చిస్తాడు. అందుకొరకు ఈ 400 దినాన్న మనము హృదయపూర్వకంగా ఈ 4 కారణాలు బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే కొన్ని రోజుల్లోనే దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం, దేవుడి చిత్తం అనే నీతి అనేటటువంటిది మన మీద ఉంది. కాబట్టి మన కొమ్ములు, మన ఆత్మీయ తండ్రి మొదలుకొని, మన సేవకులు, అవుట్రీచ్ నాయకులు మొదలుకొని, ఈ ప్రార్థనలు జిల్లాలో ప్రార్థన చేస్తున్న మనందరి కుటుంబాల యొక్క కొమ్ములను దేవుడు హెచ్చిస్తాడు. వాళ్ళ కొమ్ములు ఎరగొట్టబడే దినాలు, మన కొమ్ములు హెచ్చించే దినాలు దగ్గరికి వచ్చాయి. కాబట్టి అత్యధికంగా ఇంకా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ మనం ముందుకు సాగిపోదాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. హలో. సమయంలో
మన మధ్యలో ఈరోజు పాస్టర్ జూనియర్ సైమన్ గారు ఉన్నారు. జూనియర్ సైమన్ గారు ఒక 10 నిమిషాల పాటు ప్రార్థనలో నడిపించి చివరి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. జూనియర్ సైమన్ గారు పాస్టర్ గారు ప్రార్థనలో ఒక ఇద్దరు ప్రార్థనలో నడిపించండి. అలాగే ప్రార్థన చేయండి పాస్టర్. అలాగేనండి. ప్రభునందు ప్రియులారా, మరి శ్రేష్టమైన మరి అన్నిటికీ కుదురుబాటు కాలంలో మరి ప్రార్థన మనము కిందట సంవత్సరం 2025 జనవరి 1వ తారీఖు నుంచి నేటి దినం వరకు మరి 400 రోజులు నిర్విరామముగా మరి రేయి మొదటి జామునే దేవుని చిత్తానుసారమైనటువంటి ఆ కాలమై ఉన్న ప్రజాపతి చిత్తమానుసారమైన ప్రార్థనలు సల్పడానికి దేవుడు ఇచ్చిన తరుణమును బట్టి దేవుని కృతజ్ఞాస్థితులు చెల్లించే మరి 400 రోజులు ఆయన సన్నిధిలో పరిశుద్ధులు, అభిషక్తులు, ప్రార్థనా యోధులు మరి ప్రార్థన సల్పడం ఎంతో సంతోషకరం. కాబట్టి మరి వర్తమానం అందించిన మన అభిషక్తి దైవజనుడు వర్తమానం ద్వారా మనం అందరం ఇంకా మరి పూరుకొల్పబడి ఆయనకి సమీపముగా మరి దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు సల్పడానికి ఆ సంకల్ప పనిలో వారు చెప్పినటువంటి ప్రతి మాట కూడా మనము దేవుని సన్నిధిలో మరి ఆయన కృతజ్ఞాస్థుతులు చెల్లిస్తూ ఆ ప్రకారముగా వ్యక్తిగతంగా మనము కూడా ఆయనకి సమీపము ఉన్నాడని, ఎవరు లేకపోయినా మనకు ఆయన సమీపముగా ఉన్నాడని ఆయన ఆనుకొని మనం ఉంటే ఈ భూమి మీద సకల భయాలు పోతాయి. నిజంగా చక్కటి వర్తమానం ప్రియులారా. మన అందరం ఆ ప్రకారముగా వ్యక్తిగతంగా దేవుని మీద సమీపముగా మనందరం ఆయన ఆనుకొని నడుస్తూ మరి వ్యక్తిగత కుదురుబాటు, సార్వత్రిక కుదురుబాటు, చిత్తానుసారమైన ప్రార్థనలు సల్పుతూ ఈ భూమి మీద రాబోయే దినాలు ఇంకా ఘనముగా మరి ఈ చిత్తానుసారమైన ప్రార్థనల ద్వారా మరి 126 జిల్లాల్లో మరి 7 గంటలు నిర్విరామముగా ఉపవాస ప్రార్థనలు జరపడం ఎంతో సంతోషం. ఈ గొప్ప కార్యము ద్వారా అనేక మరి దేవుడు కార్యాలు చేశాడు. కాబట్టి వీటన్నిటిని స్తుతిస్తూ ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. వర్తమానం ద్వారా అభిషక్తి దైవజనుడు ఇచ్చిన వర్తమానం ద్వారా మనం అందరం ఇంకా పురుకొల్పుతూ అయ్యగారు ఇంకా ఘనమైన సేవలో వాడబడుతూ వారితో మనమందరము సహకారులుగా ఈ చిత్తానుసారమైన ప్రార్థనలు మనం గడుపుతూ మరి ఇంకా మరి దేవుడు వచ్చే వరకు ఈ ప్రార్థనలు మనము చేసే వారుగా ఉండినట్లు, వర్తమానం అందరిలో ఫలింపజేయనట్లు, మనము కూడా కార్యాలకు సమీపముగా దేవునితో నడిచేవారుగా ఉన్నట్లు ఒకరు 5 నిమిషాలు ప్రార్థన చేయండి. అమ్మా ఎవరైనా చేయండి అమ్మా. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి, స్తోత్రం పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన దేవా, ఇదిగో నాయన ప్రభా, ఇది నాన్న ప్రభా దేవా, నువ్వు ఇచ్చిన అవకాశం పెట్టి వందనాలు అయా దేవా. నీ దాసులు తను నియమించిన ఆయన ప్రభా అయా తండ్రి గడిచిన సంవత్సరం ప్రభా అయ్యా జనవరి మొదలుకొని ఎప్పటి వరకు నాయన అయ్యా 400 దినాలు తండ్రి నాయన ప్రభా నీ రెక్కలు భద్రపరుచుకొని అయా దేవా నువ్వు నడిపించిన విధానం బట్టి వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవాయిగో 400 ప్రభా అయా దినాల్లో ప్రభా దేవ అనేక మంది ప్రార్థన పరులు ప్రభా అభిషేక్తులు నాయకులు అందరూ నాయన అయా దేవ ప్రార్థన ద్వారాగా దేవుని నడిపించిన విధానం బట్టి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఇంక ప్రార్థన కుదురుబాటు కాల ప్రార్థనలు నాయన ప్రభా అయ్యను వచ్చేంత వరకు తండ్రి నాయన ప్రభా దేవ అనేక మంది నాని ప్రార్థనలో పాల్గొని నాయన అయ్యా ప్రభా కుదురుబాటు కాలంలో రావాలని భారము కలిగి ప్రార్థించడానికి అయ్యా ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రభా, ప్రతి ఒక్కరిని ప్రభా అయ్యా నీ రెక్కల చాటును భద్రపరుచుకొని నీవే నన్ను నడిపించమని సహాయం తెచ్చి అడుగుచున్నాము దేవా. నీకు వందనాలు ప్రభా. నీ దాసులు ప్రభా అయ్యో దేవా సైమనని ప్రభా బట్టి వందనాలు, తను చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు. అయ్యా నీ దాసులు మరుపరుచుకొని దేవ మాతో అందరితో మాట్లాడి ఉన్నావు ప్రభా. అయ్యా దేవ నువ్వు పక్షాన ఉన్నావని నమ్ముచూ తండ్రి నాయన ప్రభా అయ్యా ప్రతి ప్రభా తన అవసరతను నీ మీద ఆనుకొని నాయన అయ్యా ప్రభా తను మేము ప్రార్థించడానికి మీరు సహాయం దయచేయండి. అయ్యాగో ప్రభా అనేక విధాలుగా మేము తినిగలాడుతూ నాయన ప్రభా అయ్యా విజ్ఞాపన చేయడానికి నువ్వు కృప చూపించమని నడిపించమని అడుగుతున్నాము దేవా. అయ్యా నీ దాసులు చెప్పిన వాక్యం మాలం అందరిలో ఫలింపు చేయండి. అయ్యా నెమర వేసుకునే జీవితాలు దయచేయండి దేవా. నీకు వందనాలు ప్రభా.
అయ్యా వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయనగో ప్రభా అయ్యే కుదురుబడకాల ప్రార్థనలోని ప్రభా అనేక విధాలుగా ప్రార్థన చేయనీయకుండా ప్రభా దేవా తన్ని బలహీనపరుస్తున్నాయన, అయ్యా ఆటంకపరుస్తున్నాయన ప్రభా అనేక విధాలుగా తండ్రి అయ్యా కృంగదీయాలని చూస్తున్న ప్రతి అంధకార చీకటి శక్తిని బంధించి అడుగుచున్నాము దేవా. నీకు వందనాలు ప్రభా. దేవా ఇంకను ప్రభా అయ్యా అనేక మంది పురుగొలిపిన ఆయన ప్రభు ఈ ప్రార్థనలకు తోడుకు వచ్చిన ఆయన అయ్యా దేవా ఇగో తండ్రి కుదురుబాటు ప్రార్థన కొరకు నాయన ప్రభా అయ్యా అవుటిచ్చు కొరకు నాయన ప్రభా ప్రార్థన బృందముల కొరకు నాయన ప్రభా అయ్యా సేవకుల కొరకు తన ప్రవక్త కొరకు నాయన ప్రభా అయ్యా భారము కలిగి నాయన దినదినము ప్రార్థించే ప్రార్థన వీరులను ప్రభా అయ్యా మీరు బృందాలుగా మీరు లేవనెత్తుకోమని సహాయం దయచేయమని ప్రభా అయ్యా ప్రభా ఈ కుదురుబాటు కాల ప్రార్థనలో ప్రభు ఏ దినాన్ని ఏ సేవకులు అయితే నడిపిస్తున్నారు అయ్యా ప్రతి సేవకులకి నాయన ప్రభా దినదినము తన నీ శక్తిని బలాన్ని దేవ ఆయుష్ ఆరోగ్యను అభిషేకముతో ప్రతి దినమును మీరు నడిపించమని ఆయన నీవు రాకడ వరకు తండ్రి ప్రతి సేవకులకి తండ్రి నాయన ప్రభా నీవే ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నడిపించి సహాయం దయచుమని దేవుని దాసులు అప్పగించిన ప్రతి నమ్మకముగా తను ప్రతి సేవకులు చేసినట్లుగా నాయన అయ్యా అలాగే సంఘంలో విశ్వాసులు కూడా ప్రభా అట్ట రీతిగా ప్రభా ప్రకారంగా నడుచుకున్నట్లు తండ్రి మీరు సహాయం దయచుమని దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ అయ్యా మొదటి సెక్షన్ నడిపిస్తున్న దాసుల్ని ప్రభా అలాగే ప్రభా అయ్యా వాక్యం సార్ నడిపించిన దాసుల్ని ప్రభా నడిపిస్తున్న దాసులు అందరిపై కూడా ప్రభా దినదినము తనని ఆత్మను అభిషేకమును కుమ్మరించి నడిపించి సహాయం దయచుమని నీకే వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సిస్టర్ గారు. ఆ ప్రకారంగా ప్రియులారా మరొకరు మరి దేవుణ్ణి 400 దినాలు దాని చిత్తానుసారమైన ప్రార్థనలు సల్పడానికి ఇచ్చిన శ్రేష్టమైన తరుణమును బట్టి మనం అందరం ఇంకా సమీపముగా ఆయనతో నడుస్తూ ఆయన చిత్తానుసారమైన ప్రార్థనలు అంతము వరకు కొనగులాగున మనమందరము ఈ దినము మరొకరు 5 నిమిషాలు కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ మరి దేవుని చిత్తానుసారమైన పనిలో ఇంకా సమీపముగా మనం అందరము ఈ దినము దైవజనులు చెప్పినట్లు మనము ఆయనకు సమీపం అయిపోవాలి. మన బాధలు ఇవన్నీ పోవాలంటే మనం ఆయనకు సమీపంగా ఇంకా దేవుని చిత్తానుసారముగా మనము మన జీవితంలో ఆయన సమీపంగా మనము ఈ కుదురుబాటు పనిలో వ్యక్తిగతంగా సార్వత్రికంగా మనము ఆయనతో నడిచినట్లు మరి కృతజ్ఞాస్తుతులు మరి 400 రోజులు మరి నిర్విరామముగా ఉదయాన్న మరి మనం చేస్తున్న ప్రార్థనలు సల్పుట ద్వారా దేవుడు మరి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఆ కార్యాలు బట్టి ఈ భూమి మీద దేవుని చిత్తం జరుగుతుందని కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ మరొకరు ప్రార్థన చేయండి ప్రియులారా. మా తండ్రి కృప కలిగిన యేసయ్య దేవానికి వందనాలు ప్రభువా స్తోత్రములు నా తండ్రి. ఇదిగో దేవా అయ్యా అద్భుతమైన రీతిగా ప్రభువా అయ్యా నీ కార్యములను ప్రభువా నువ్వు జరిగించుకుంటూ ఆశ్చర్యమైన రీతిగా దేవా నాయన నీ పనిని ప్రభువా నాయన ఇదిగో దేవా ప్రభువా ఈ యొక్క సార్వత్రిక క్రీస్తు సంఘములోని నాయన ఎవరు కూడా చేయలేనటువంటి ప్రార్థనలు ప్రభువా పరిశుద్ధ ఆత్మదేవ ఇదిగో నాయన మమ్మల్ని ప్రేమించి ప్రేరేపించి నీవే దేవా నాయన మమ్మల్ని ఎన్నుకొని తండ్రి అయ్యా అద్భుతమైన రీతిగా ఈ కుదురుబాటు ప్రార్థనలు ప్రభువా 400 రోజులకి ప్రభువా చాలా సక్సెస్ఫుల్ గా నువ్వు నడిపించిన విధానం కొరకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము నాయన. నీ నడిపింపు కొరకే నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా నువ్వు ప్రేరేపించి ఇచ్చిన అంశముల కొరకే నీకు వందనాలు ప్రభువా. అద్భుతమైన రీతిగా ప్రభువా అయ్యా నువ్వు మాకు విజయమును దేవా నాయన ఇస్తూ అనేకమైన ద్వారాలు తెరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. నిజమే ప్రభువా యేసయ్యా నీకు నిజముగా మొరపెట్టు వారికి ప్రభువా నువ్వు అతి సమీపముగా ఉన్నావని నాయన నీ లేఖనము సెలవిచ్చినట్లుగా నిజమే ప్రభువా మా ప్రార్థనలు ప్రభువా నాయన అయ్యా మేము సల్పుచుండగా అను అతి సమీపముగా ఉండే ప్రభువా కార్యకార్యమే నీ పనులను ప్రభువా నువ్వు జరిగించుకుంటూ ఇదిగో నాయన అనేకమైనటువంటి ద్వారములను ప్రభువా తెలుస్తూ ఇగో ప్రభువా మా కొరకు దేవా నాయన అనేకమైన ప్రాంతాలకు ప్రభువా నాయన అయ్యా రాష్ట్రాలకు దేవా వెళ్ళడానికి దేవా అయ్యా సంపూర్ణమైనటువంటి ద్వారములు ప్రభువా నువ్వు తెరిచినందుకే నీ కృతజ్ఞతాస్తుతులు దేవా. అయ్యా ఇందును బట్టి దేవా నాయన అయ్యా మా యొక్క ప్రార్థనలు ప్రభువా నాయన నువ్వు అంగీకరించి ఉన్నావని ఇదిగో మాకు అతి సమీపముగా ఉన్నామని మేము ఎరిగి ఉన్నాము తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన వందనాలు ప్రభువా స్తోత్రములు తండ్రి. అయ్యా యేసయ్యా ప్రభువా ఇందు నిమిత్తమే దేవా ప్రభువా అయ్యా ప్రభువా
తండ్రి. అయ్యా ప్రభా నాయన కొద్ది వారమైనప్పటికీ ప్రభువా నీవు ఇచ్చినటువంటి ప్రేరేపణ, నీవు ఇచ్చినటువంటి అంశములు దేవా నాయన అయ్యా అద్భుతమైన రీతిగా ప్రభా నీ ప్రభా ప్రభువా అయ్యా నీ నీతిని నీ చిత్తమును ప్రభువు వెతుకువారే ప్రభు అయ్యా నీకు ప్రభు సంతోషంగా అవుతాడు ప్రభువా. ఇదిగో నాయన నీతి మంత్రితో కొమ్ములను వెతుకుతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. ఇదిగో దేవా నాయన ప్రార్థనలు నాయన ఆయన జిల్లాలను ప్రభానైనా ప్రభావితం చేస్తూ దేవా, రాష్ట్రాలను ప్రభావితం చేస్తున్న ఆయన అద్భుతమైన రీతిలో ప్రభానాయన అయా రాష్ట్రాలు దాటి దేశాలు దాటి ప్రభానాయన అయా నీ కార్యములను ప్రభ నువ్వు తీసుకుపోతున్నందుకు, ఇగో ఈ దర్శనములను తీసుకుపోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు, మా కొమ్ములను వెతున్నందుకు, హెచ్చిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు నాయన ప్రభా నాయన తండ్రి. ఇదిగో కన్న తండ్రి ఈ యొక్క ప్రార్థనలు ప్రభా నాయన ఈ యొక్క ప్రభా నాయన ఏవైతే ప్రభు నాయన ఉపవాసములు ఉంటూ దేవా నాయన నీ సన్నిధిలోని ప్రభు మొరలిడుతున్నామో ప్రభువా ఆ యొక్క ప్రార్థనలు ప్రభా నాయన అద్భుతమైన రీతిగా కార్యకారి దేవా నాయన చేయిస్తూ ప్రభా నాయన అనేకులను ప్రభా నాయన ఈ సంకల్పంలోనికి నువ్వు తోడుకొని వస్తున్న విధానములు కొరకే నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అనేకులు ప్రభు నాయన ఇందులోని ప్రభు నువ్వు చేర్చుతున్నందుకే నీకు వందనాలు తండ్రి. అయ్యా నీకు స్తోత్రములు ప్రభువా. ఇదిగో నా తండ్రి ఈ యొక్క ప్రార్థనలు సలుపుతూ ఉంటుండగా ప్రభు నాయన దుష్టుల వారవలేక ప్రభు అనేకమైనటువంటి మతన్మాదులను ప్రభు నాయన దృష్టిలను ప్రభు నాయన ఇదిగో మాకు సమీపముగా ఉన్నప్పటికీ దేవా నువ్వు మా యొద్దనే ఉన్నావని ప్రభు అద్భుతమైన రీతిగా ప్రభు నీ దాసుడు ప్రభు నాయన నీ సేవకుడు నాయన అయ్యగారు గారు నువ్వు మాతో మాట్లాడవు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీవు మాకు సమీపముగా ఉండగా మాకు భయమైన నాయన అయ్యా మాకు దిగులేని చింతల తండ్రి. ఇదిగో ప్రభా నాయన మేము దూరముగా ప్రభా అవి మాకు వెలుపులు కాక ప్రభా అయ్యా ఇట్టి పరిస్థితిలోని ప్రభా నాయన మేము నీ సన్నిధిలో సన్నిధిలో నాయన నిరాకడ పర్యాంతరం వరకు సన్నిధిలోని ప్రభా నమ్మకమైన అయ్యా నీకు అయినా మా ప్రభా మళ్ళీ ప్రభా నాయన ముందుకు తీసుకుపోతున్న విధానము నీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా. అహంకారి యొక్క కొమ్ములను ప్రభా నువ్వు విరగొడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా. ఎవరైతే ప్రభా నాయన అయ్యా మా దర్శనము మీద ప్రభా మా మినిస్ట్రీ మీద ప్రభా మా అయ్యగారి మీద ప్రభా నాయన దుష్ప్రచారము చేస్తూ వ్యక్తిత్వం పరంగా ప్రభా నాయన ఎంతో మంది అయితే ప్రభా నాయన అయ్యా అపనిందలు ప్రభా నాయన ప్రచారము చేస్తూ ప్రభా మీటింగులు జరగనివ్వకుండా ప్రభువా ఇదిగో ఆయా ప్రాంతాల్లో కూడనివ్వకుండా అనేకమైన వ్యక్తులు రేపుకుంటూ ప్రభా అయ్యా వాడు చేసిన సకల ప్రయత్నములన్నిటిని దేవా వాడి కోములన్నిటిని అయ్యా ప్రభుత్వం జరిగిస్తున్నావు అయ్యా ప్రభా భక్తి వందనాలు తండ్రి ప్రభువా. అయ్యా ఇట్టి రీతిగా ప్రభా నాయన అయ్యా ఇట్టి రీతిగా నా కన్న తండ్రి నీ బిడ్డలు ప్రభా నాయన నీ చిత్తము ఎరిగిన బిడ్డలని ప్రభా నాయన ఉన్నతమైన స్థలముల్లోనికి ప్రభా దినదినము ప్రభా నాయన వ్యక్తిగతంగా ప్రభా నాయన అయ్యా కుటుంబ పరంగా సంఘ పరంగా ఆధ్యాత్మిక జీవితంలోనికి అనేకంగా మీరు మమ్మల్ని తీసుకొని పోతున్నందుకు నీకు వందనాలు ప్రభా. అయ్యా అనేకమైనటువంటి సేవ అయ్యా నీకే వందనాలు చెల్లించుకుంటూ దేవా మమ్మల్ని గొప్ప జనముగా అభివృద్ధి చేయబోతున్నందుకు ఇంకా నువ్వు ప్రభా అనేక అయ్యా నీకే వందనాలు నాయన ఈ ప్రభు చేసి
చేయమని దీవించుకొని నిలబెట్టుకోబోతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అయా యేసు అతి పరిశుద్ధ నామములో ఈ యొక్క స్తుతిని ప్రకారం మరొక మరి ఆ యొక్క 4 మనము నిజముగా ఆయనకు సమీపస్తులం అవ్వాలంటే నిజమైన మొర పెట్టాలి. ఆ నిజమైన చిత్తానుసారం మొర పెట్టే పిల్లలుగా మనం 400 రోజులు అర్థం చేశాము. అలాగే ఈ లోకమంతా ఈ సంవత్సరము అనుగ్రహించినటువంటి వాగ్దానము ఆ ముందున్న వచనమే. ఈ జనము గొప్ప జ్ఞానము గల జ్ఞానం అంటే దేవుడు జరిగించే నిజమైన జ్ఞానం. ఆ జ్ఞానము కలిగి రాబోయే దినాల్లో కూడా మనం ఇంకా గొప్ప చిత్తానుసారమైన ఆ ప్రార్థనలు సల్పుతూ మరి ఆ జ్ఞానాన్ని మనము దినదినము దేవుడు కాలమై ఉన్న ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకొని మనము మనము జరిగేలాగా రాబోయే దినాల్లో ఇప్పుడు మన సంఘమంతటిని వాడుకున్నట్లు మరి దేవుడు ఈ వర్తమానం ద్వారా మనం ఇంకా దినాల్లో ఘనముగా దేవుని మొరపెట్టే బిడ్డలుగా ఉందాం. అట్టి విధముగా మరి కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ మరొకరు ప్రార్థన చేయండి ప్రియులారా. దేవానికే స్తోత్రం ప్రభువా, స్తోత్రము 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 సర్వాధికారి నీకే స్తోత్రము పలుతున్న ప్రభువాకే స్తోత్రము. మా మరణించినాను సజీవుడివై యుగ యుగములు కూడా జీవిస్తున్న జీవాధిపతి నీకే స్తోత్రము. కృప చేతని ఎన్నుకుని